సైతానుని ఎదిరించు సూత్రములు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ప్రశంస. దేవుడు దేవదూతలను కలుగజేసెను. వారు స్త్రీలు కారు, పురుషులు కూడా కారు. వారు ఆత్మస్వరూపులు. వారిలో 7 ప్రధాన దూతలుండిరి. వారిలో ఒకడు లూసిఫర్. ఇతడు అనాదిలో దైవ కార్యములను జాగరూకతగానే చేసి ఉండెను. కానీ వానిలో దుర్బుద్ధి కలిగి దేవుణ్ణి ఎదిరించినందున అతడు తన అంతస్తు నుండి దేవుని చేత పడద్రోయబడెను. అప్పటి నుండి అతడు సాతానను పేరును తిరుగులాడుచుండెను. అంతేకాక అప్పటి నుండి దేవునికి విరోధి అయి దేవుని యొక్క పరిశుద్ధ పనిని పాడు చేయవలనని ఆది దంపతులైన ఆదాము హవ్వల యొద్దకు వచ్చి తనలోని దుర్బుద్ధిని తన కుయుక్తిగల జ్ఞానము చేత వారిలో ప్రవేశపెట్టి దేవుని పోలికకు దేవుని సహవాసమునకు వారిని దూరముగా చేసెను. ఇట్లు పాపము వృద్ధి కాగా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు తన బలి అర్పణ ద్వారా సాతానుని చితక త్రొక్కి పాపులను రక్షించెను. యేసు ప్రభువు తన శిలువ రక్తము ద్వారా సమస్త పాపముల నుండి రక్షించిన సంఘమునకు సాతానును చితక త్రొక్కే సర్వాధికారం ఇచ్చెను. ఈ కడవరి కాలములో సంఘక్షేమము కొరకు దేవదాసయ్య గారి ద్వారా సంఘమునకు అందింపజేసిన ఈ మర్మమును బట్టి దేవునికి స్తోత్రములు. చెడుగును ప్రపంచంలోనూ సమస్త ప్రజలలోనూ మనలోను ప్రవేశపెట్టిన సాతానును ఈ సూత్రముల ద్వారా రోషము తెచ్చుకొని ఎదిరించి సాతానుపై జయము పొందుదుముగాక. దేవదాసయ్య గారు సలహాపై ఈ సూత్రములన్నిటినీ ప్రోగు చేసి వర్గీకరించిరి. ఇవి ఒకరిని చూచి ఒకరు రాసి కొన్నందున కొన్ని మార్పులుండును, కొన్ని మాకు దొరికినవి కూడా ఉండును. అటి వాణిని మాకు తెలియజేసిన ఎడల తరువాత ముద్రణ సమయమున సరిచేయుదుము. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్. ప్రవేశము. సాతానుని ఎదిరించకపోయిన ఎడల మన దేవుని రాజ్యంలో వృద్ధిలోనికి రాదు. అన్నింటికి వాడు అడ్డు వచ్చుచుండును. సాతాను ప్రతిదినము శోధించుచుండును కనుక అతనిని మనము సాధించవలెను. కొన్ని విషయములు ఎత్తి వాడిని సిగ్గుపరచవలెను. బాణములు అనగా సాతాను ఎదిరించు సూత్రములు పుస్తకములోనే వ్రాసి ఉండిన ఎడల వానికి భయము తక్కువ. ఒక్కొక్కటి చదివి వదిలినా వానికి భయము. వేటగాని సంచిలో బాణములు ఉండిన ఏమి ప్రయోజనము? వాటిని తీసి విల్లు ఎక్కుపెట్టి వదలవలెను. అనగా సాతానును జయించు సూత్రములను చదువుట వలన వానికి భయము కలుగును. తుదకు వాని రాజ్యము కూలిపోవును. క్రీస్తు ప్రభువు దైవ సన్నిధి కూటంలోనికి వచ్చి కనబడుచున్నారు గనుక సాతాను కూడా ఆయన కనబడితే నేను ఎందుకు కనబడకూడదు అని వచ్చును. భయపడవద్దు. వాడు ప్రభు సెలవు మీద వచ్చి కనబడును గాని స్వయముగా రాలేడు. వాడు వచ్చి మన నిధానమును కుదరనీయడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పుట్టించును. అవసరము లేని సంగతులు చెప్పును. ఇవన్నీ పిశాసి పనులే. కాబట్టి సాతాను శోధించినప్పుడు, దేవా, నా బలము కొరకు, నా జయము కొరకు, నా బహుమానము కొరకు సాతానును రానిచ్చినావు గనుక నీకు అనేక స్తోత్రములు అంటే వాడు పారిపోవును. ఒకరు వెళ్ళుచుండగా మరి ఒకరు రాయి విసిరి కొట్టెను. కానీ రాయి విసిరిన అతడు కనబడనంత మాత్రమున అతడు లేనట్టేనా? అలాగే సాతాను కనబడకపోయినను వాని శోధన కనబడుచున్నది. అందువలన వాడు కనబడినట్టే. సాతానుకు కోపం వచ్చి చెలరేగినప్పుడు మన సన్నిధి కూటస్థులను బాధించును, విశ్వాసులను బాధించును. అందుచేత మనము చెలరేగి మన సత్కార్యములను వృద్ధి చేసుకొనవలెను. బోధకులు నేర్పినవే కానీ శోధన కాలమందు పరిశుద్ధాత్మ తండ్రి అందించిన ఎదిరింపులు వాడుట కూడా అవసరము గనుక వాడిని రోషముతో ఎదిరించవలెను. దైవ లక్షణముల స్తుతి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరూ కలుగజేయలేదు. నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగువై ఉన్నావు. అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నువ్వు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అటు జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు.
దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదాన్ని ఒకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధవై ఉన్నావు. అందుచేత లోకంలో పాపము ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్ష జలములో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపం ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది కనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తి ఇచ్చినావు కనుక వారు నడవగలరు, పని చేయగలరు గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాప్తివై ఉన్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది గనుక నీకు నిత్య మంగళ స్తుతులు. దేవా, నీవు నిరాకారుడవై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడవు. కనబడని తండ్రివి అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడవై ఉన్నావు, స్వేచ్ఛాపరుడవై ఉన్నావు. నీకు ఎవ్వరునూ సలహా ఇయ్యనక్కరలేదు. అన్నీ నీ ఇష్ట ప్రకారమే చేయగలవు. దేవా, నీ యొక్క దివ్య లక్షణములు దేవదూతలకు మనుషులకు ఇచ్చినావు గనుక స్తోత్రములు. దేవదూతలలో ఒక దూత పాపములో పడి నీ సద్గుణములు లేకుండా చేసుకొన్నది. అలాగే మనుషులు పాపంలో పడి నీ గుణములు చాలా వరకు పోగొట్టుకొనుచున్నారు. అయినను నీవు వారి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నావు గనుక నీకు వందనములు. మరియు ఓ దేవా, నిన్ను అడిగే వారికి నీ శక్తులు దయచేయుదువు గనుక నమస్కారములు. దేవా, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపించి ఆయనలో నీ గుణములు బయలుపరిచినావు గనుక నీకు అనేక స్తుతులు. మరియు దేవా, సృష్టిలోని వస్తువులను పరీక్షించిన నీ గుణములు అందులో ఉన్నవి కనుక నీకు స్తుతులు. మరియు దేవా, నేను నమ్మిన వారిలో ఉన్న దుర్గుణములు దూరముగా తీసివేసి మోక్షమునకు చేర్చుకొనుచున్నావు. అక్కడ శాశ్వతముగా వారు నీ దివ్య లక్షణములను అనుభవిస్తున్నారు గనుక నీకు మంగళ స్తోత్రములు. శిరశ్ఛేదనమునకు శిరశ్ఛేదన. ప్రధాన దూత యొక్క మనస్సులో శిరస్సులో అనాదిలో దేవునితో తాను సమానమను చెడు తలంపు పుట్టించుకున్నాడు. ఇది అతని శిరస్సులోనిదే. అతడు దైవ సంకల్పమును భిన్నము చేయుటకు హవ్వలో దైవాజ్ఞకు విరుద్ధమైన తలంపు పుట్టించినాడు. ఆ తలంపు అతని శిరస్సులో నుండి వచ్చినది. ఆదాము హవ్వలను శాపగ్రస్తులుగా చేయవలన అనునది అతని శిరస్సులోనిదే. ఎన్ని పర్యాయములు మానవులలో పాపములను చేయి కోరిక పుట్టుచున్నదో అన్ని పర్యాయములు అది సాతాను యొక్క శిరస్సు నుండి వచ్చుచున్నదని గ్రహింపవలెను. పొడిపాము మనుషుని బొటని వ్రేలి మీద ఓది పుట్టలోనికి పోయినప్పటికీ ఆ ఊపిరి శరీరమంతా వ్యాపించి కొల్లిపోవును. అలాగే ఎప్పుడో సాతాను వదిన పాపము నేటి వరకు వచ్చుచున్నది. ఇది అతని శిరస్సులోనిదే. 10 ఆజ్ఞలను జ్ఞాపకము చేసుకొనగా ఏమి తెలుచున్నది? దైవాజ్ఞలకు విరుద్ధమైన పాపములు చేయవలనని కోరిక మనిషిలో పుట్టుచున్నది. అది సాతాను యొక్క శిరస్సులోనిదే. దేవుడు లేనే లేడను తలంపు సాతాను కొందరిలో పుట్టించినందున వారు నాస్తికులైరి. ఆ తలంపు సాతాను యొక్క శిరస్సునకు సంబంధించినదే. దేవుడు చేసిన ఉపకారములను తలంచుకొని స్తుతి చేయుటకు సిద్ధపడి కూర్చున్న విశ్వాసి యొక్క హృదయంలోనికి వెళ్ళి స్తుతి చేయకుండా ఆపు చేయువాడు సాతాను. కష్టములు కలిగినప్పుడు అతడు దేవుని మీద బిసుగుదల పుట్టించి స్తుతి జరగనీయడు. ఒక్కడే కుమారుడై ఉండగా ఆ బిడ్డను కూడా దేవుడు తీసుకొనిన నాడు ఓర్వలేకపోయిన నాడను తలంపు పుడితే ఎట్లు స్తుతి చేయగలరు? ఆ చెడ్డ తలంపు సాతాను యొక్క శిరస్సునకు సంబంధించినదే. ఇంటిలోనే ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా? గుడికెందుకు వెళ్ళవలెను అను తలంపు కొందరికి కలుగును. ఇది కూడా సాతాను శిరస్సుకు సంబంధించినదే. చదువుకున్న పిల్లలలో కొందరు మేమెందుకు తల్లిదండ్రుల మాట పెద్దల మాట వినవలెను, ఇతరులెంత పెద్దవారైనప్పటికీ మేమెందుకు వందనము చేయవలెను అని కొంతమంది పిల్లలు తమ ఇష్ట ప్రకారముగా సంచరింతురు. ఇటువంటి తలంపు సాతాను శిరస్సులోనిదే. తిట్టుట, కొట్టుట, చంపుట మొదలైనవి మానవులలో కొందరి యొద్ద నుండు దుర్గుణములు.
ఇవి కూడా సాతాను శిరస్సులు అనివై ఉన్నవి. కుటుంబ సంబంధమైన కలహములు, ఆపదలు, పాపములు సాతాను శిరస్సు తెచ్చిపెట్టినవి. ఆకలి వేస్తే ఒకరి ఇంటిలోనివి తీసుకొని తింటే ఏమి తప్పు అని కొందరు దొంగతనము చేయుదురు. ఇది కూడా సాతాను యొక్క శిరస్సునకు అన్వయించినదే. ఒకరిని అల్లరి పెట్టుచు అతని తప్పును బయటపెట్టు గుణములు చాలామందిలో ఉన్నవి. దాని జన్మస్థానము సాతాను యొక్క శిరస్సు. అన్ని అబద్ధములు సాతానుకు సంబంధించినవే. 10 ఆజ్ఞలలో ఉన్నటువంటి పాపములే కాక బైబిల్లో ఇతర చోట్ల ఉదహరించి ఉన్న పాపములు అతని శిరస్సులనివే. బైబిల్లో ఉదహరించి ఉన్న పాపములే కాక మన కాలం వరకు వస్తూ ఉన్న క్రొత్త పాపములు కూడా సాతాను శిరస్సులోనివే. దేవుని రాజ్యము భూమి మీద వ్యాపింపబడకుండానట్లు అడ్డములు పెట్టుట సాతాను యొక్క శిరోకార్యములే. మహాముఖ్యముగా క్రీస్తు సంఘమును నమ్మకుండా చేయువాడు అపవాది. దీనిలో అతని శిరస్సునకు ఎక్కువ సంబంధము కలిగి ఉన్నది. పాపమును విసర్జించుట, రక్షణను పొందుట, రాకడకు సిద్ధపడుట అని ఈ 3ను వట్టివే అనిపించుట అతని శిరస్సు యొక్క పని. పరలోకము, నరలోకము లేవు, హేడెన్స్ లేదనిపించుట అతని శిరోవృత్తి. ఇవిగాక శాఖోపశాఖలుగా ఉన్నటువంటి పాపములు అనేకములున్నవి. అవి కూడా అతని శిరస్సునకు సంబంధించినవి. సాతాను అతని చెడ్డ దూతలు అనగా భూతములున్నవి అనో బోధ వట్టిదే అనిపించుట అతని పని. ఆ పైన ఉదహరించిన సాతాను యొక్క దురాలోచనలు మాత్రమే కాక కర్ణ దోషములు, నేత్ర దోషములు, హస్త దోషములు, పాద దోషములు ఈ మొదలైనవి కూడా అతని శిరస్సు యొక్క పనులే. పైన వ్రాసి ఉన్నవన్నీ కలిసి సాతాను యొక్క శిరస్సును. అపవాదికి శరీరము లేదు, మన శిరస్సు వంటి శిరస్సు లేదు. అయినప్పటికీ నిరాకారముగా నుండు ఈ 23 దుర్గుణములున్నవి. అవే అతని శిరస్సు. గమనిక, భయంకరమును పాప భూయి ఇష్టమునైన ఈ సాతాను యొక్క శిరశ్ఛేదనము చేయుటకై ప్రతి క్రైస్తవుడు ఈ ప్రార్థన చేయుట అవసరము. తాను నిద్రించు సూత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడవైన తండ్రి, సాతానును ఎదిరించవలెనని నీ వాక్య గ్రంథంలో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము. దయగలిగిన తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతానుని ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని లూకా 10వ అధ్యాయంలో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి, ఆ అధికారంనకు మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామంలో వేడుకొనుచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో, సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో, సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో, త్రియేక దేవుని నామంలో, గాలి లోకంలో బంధకములో ఉన్న ఓ సాతాను అనుచరులారా, దురాత్మలారా, దురాత్మల సమూహములారా, దెయ్యములారా, భూతములారా, పిశాచములారా, మేము మిమ్మల్ని ఎదిరించుచు గద్దించుచున్నాము గనుక మా ఎదిరింపులు, గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుని నామంలో మీకు ఆజ్ఞాపించుచున్నాము. సాతాను ఎదిరించు ప్రార్థనలు. ఓ యేసు ప్రభువా, నీవు అరణ్యంలో సైతానుతో, సాతానా పొమ్మని చెప్పి ఉన్నావు. వాడు ఒక్క నిమిషమైనా ఉన్నాడా? ఎలాగ ఉంటాడు? ఆ వాక్యం ఈవేళ మేము వాడుకునేటట్లు నీ కృప దయచేయము. నీవు వాడిన ఆ మాటలు మేము వాడిన సాతానుకి ఎక్కువ భయము. మా ప్రార్థన ఆలకించమని వేడుకొనుచున్నాము. ఓ దేవా, మేము రక్షింపబడినాము, సాతాను రక్షింపబడలేదు. రక్షింపబడిన వారికి ఎక్కువ బలమా? రక్షింపబడని వారికి ఎక్కువ బలమా? కనుక వాడి మాటలు బలము లేనివని మేము ఎదిరించుటకు మాకు సాహసము దయచేయము. ఓ ప్రభువా, సైతాను చీకటి వ్యక్తి, తాను చీకటి వ్యక్తి కాదని భక్తులు భ్రమపడినట్లు వెలుగుదూత వేషము ధరించుకొనును. అందువలన అతడు వేషధారి. ఈ మాటలు మేము సైతానుకు చెప్పి వాడిని ఎదిరింతుము. మాకు సహాయము దయచేయము. యేసు ప్రభువా, సైతాను మమ్మలను గురించి చెడ్డ తలంపులు తలంచినప్పుడు వాడు కెవ్వుమని కేక వేయనట్లు అతని నిరాకార తలంపులపై బాణము వేయుము. వాడు మాపై మిర్రుమని చూచినప్పుడు అతని కండ్లలోనికి బాణము వేయుము.
మమ్ములను గూర్చి అతని దూతలు చెడ్డ రిపోర్ట్లు వినిపించేటప్పుడు వాడు ఆలకించుచుండగా వాని నిరాకారపు చెవుల్లోనికి బాణము వేయుము. అతడు నీ యొద్ద మమ్ములను గూర్చి చాడీలు చెప్పినప్పుడు వాని నిరాకారపు నోటిలోనికి బాణము వేయుము. తిండి వలన కానీ తినుబండారముల వలన కానీ మాకు జబ్బు చేయనప్పుడు వాని నిరాకారపు ఉదరములోనికి బాణము వేయుము. వాని చేతులతో మాకు హాని చేయనప్పుడు వాని నిరాకారపు చేతులలో బాణములు గుచ్చుము. వాడు మా కాళ్ళకు హాని చేయనప్పుడు వాని నిరాకారపు కాళ్ళలోనికి బాణములు గుచ్చుము. వాడు మా జీవిత కాలంలో ఏ హాని చేసినను మాకు కలిగిన దేనికైనాను హాని చేయనప్పుడు వాని నిరాకారపు చోటుపై బాణము గుచ్చుము. వాడు మాలో కలిగించు కోపము, అసూయ, సోమరితనము, ఆందోళన, మందస్థితి, నిష్ఫల స్థితి, అపజయము, నిరాశ, అపనమ్మిక, భక్తిహీనత, దిగులు, అధైర్యము, దీర్ఘకాల చింత, దుఃఖము, అశ్రద్ధ, చెడు కోరికలు, అపార్థములు, మనస్పర్ధలు, కలహ గుణము, అందని వాటిని ఆశించుట, వృద్ధాప్యము వల్ల కలుగు హాని, నిస్సహాయత్వము ఇవి రానియకము. అతడు మా ప్రార్థనకు బట్టి చెలరేగిన ఎడల అతనికే హాని రానిమ్ము, కానీ మాకు హాని రానియకము. ఓ సృష్టికర్తమైన తండ్రి, టోబియా సన్బల్లటులు మాటలు తుదకు నెరవేరలేదు కదా. ఎజ్రా, నెహెమ్యాల యొక్క మాటలు నెరవేరినవి కదా. నీవు మా దగ్గర ఉన్నావు కనుక సాతాను మాటలు ఎలాగో నెరవేరును. ఇంతవరకు అతని పంతము నెరవేరలేదు కదా, అలాగే చివరి వరకు నెరవేరదు. నెరవేరకుండా చేయివాడవు నీవే. సైతాను మాటలన్నీ బెదిరింపు మాటలే కానీ నిజమైన పలుకులు కావని వాడును భూతములను గ్రహించినట్లు చేయము. ఓ తండ్రి, మేము ఒక్క భూతమును ఎదిరించినప్పుడు వాడి సైన్యం అంతటిని ఎదిరించినట్లే మా ఎదిరింపులు వాడి సైన్యం అంతటికి చెందును. అతని సైన్యం అంతటిని ఎదిరించి గెలుచుటకు నీ సైన్యమును, పరలోకపు దూతలను, భక్తులను, విశ్వాసులను మాకు సహాయముగా దయచేయము. నీవే మా పక్షముగా సైతానుతో యుద్ధము చేయమని వేడుకొనుచున్నాము. యేసు ప్రభువా, నీవు శిలువ మీద ఉన్నప్పుడు దుష్టులు ఇతరులను రక్షించినావు. నిన్ను నీవు రక్షించుకోలేవా అని హేళన చేసినారు. అయితే ప్రభువా, నిన్ను నీవు రక్షించుకుంటే లోకమంతటినీ రక్షించుకొనలేవు. అందుచేత ఈ హేళన అబద్ధముతో కూడుకొని ఉన్నది. సైతాను నీ పనికి అడ్డం వచ్చి ఏదో ఒక మాట అని వెళ్ళిపోవును, కానీ ఆ మాటలో నిజము ఉండదు. కనుక మాకు ధైర్యము దయచేయము. ఓ సాతానా, నిన్ను నీవు రక్షించుకొనలేవు, ఎవరిని రక్షింపలేవు. దుష్టుల చేతిలో మా ప్రభువును అనిపించిన మాట ఎందుకు నీకు అని మేము సాతానును ఎదిరించేటట్లు మాకు బలము అనుగ్రహించుము. ఓ దేవా, సైతాను ఎట్లా అనుకొనుచున్నాడు, నేను విశ్వాసులను కూడా జబ్బులు, కష్టములు పంపించుచున్నాను కనుక నాదే చేయము, నాదే రాజ్యమునకే వృద్ధి. అయితే మేము సైతానా, నీ రాజ్యమునకు నీ జయమునకు లయము, నాశనమని ప్రకటించుచున్నాము. మరియు సాతాను ఎట్లా అనుకొనుచున్నాడు, విశ్వాసులకు ఎంత ప్రార్థనలు చేసినానో వారి కష్టములు నేను పోనీయలేదు కనుక నాదే జయము, నా రాజ్యమునకే వృద్ధి. విశ్వాసులు డాపుసారి మాటలు ఏవి? మేమైతే సైతానా, నీకెన్నడూ జయము రాదు. గడియ వచ్చినప్పుడు మా కష్టములు తీరిపోవును, మా ప్రార్థనలు నెరవేరును, మాకే జయము, నీకు అపజయం పరుడవని ప్రకటించుచున్నాము. ఇంకను సైతాను, నేను కష్ట నివారణను ఆటంకముగా ఉన్నప్పుడు నీ తండ్రి వచ్చి కష్ట నివారణ చేసినాడా? లేదు. కనుక నా రాజ్యము వృద్ధి పొందుచుండగా దేవుని రాజ్యము వృద్ధి పొందుటలేదు కదా అనుచున్నది. అయితే మేము, ఓ సాతానా, నీకు నీ పనులకు లయము, నాశనము అని ప్రకటించుచున్నాము. ఉదాహరణ, వరద రోజున గోదావరి గట్టు మీద ఉన్న చిన్న కుర్రవానికి సుడిగుండము కనబడుచున్నది. పైనుండి వచ్చుచున్న నీళ్లు ఆ సుడిగుండంలోనే ఆగిపోవచ్చున్నవని అనుకునిచున్నాను. ఇంతలో ఒక పెద్ద విద్యార్థి ఆ కుర్రవాణిని చూచి, నీవు మొదట చూచిన నీరు ఆనకట్ట మీదకి వెళ్ళిపోయినదని చెప్పాను. అలాగే పైకి కనబడకపోయినను దేవుని రాజ్యం వృద్ధి పొందుచునే ఉన్నది. ఓ యేసు ప్రభువా, ఈ సత్యములను అందరికీ బయలుపరచుము, నమ్మునట్లు విశ్వాసము దయచేయము. సైతానును సాహసముతో ఎదిరించుటట్లు శక్తి దయచేయము. యేసు ప్రభువా, నీవు మత్తయి 18:18 సెలవిచ్చినావు కదా, భూమి మీద మీరు వేటిని బంధింతురో పరలోకములో నేను వాటిని బంధింతునని అన్నావు గనుక ఇప్పుడే మేము సాతానుని వాని దూతలను బంధించుచున్నాము. నీవును వాటిని బంధించుము. ఓ
భూతములారా, మా పరలోకపు తండ్రి యొక్క స్వాతంత్ర్యమును బట్టి మిమ్మల్ని ఇప్పుడే బంధించుచున్నాము. మీరు ఎలాగో తప్పించుకొందరో చూచెదము. సాతానా, నీవు బంధన కలగలేదని నీవు అబద్ధమాడుచున్నావు. నీకు సత్యము చెప్పుట రాదు. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందున విప్పబడును అన్నావు. సైతాను భూలోకంలో అనేక మంది భక్తులను కట్టివేసినాడు. యేసు ప్రభువా, పరలోకములో ఆ బంధకములను విప్పుము. మన దృష్టిలో ఎవరైనా బంధింపబడిన వారు నీడల వారిని తలంచుకొని ఈ పై వ్రాసిన విధముగా ప్రార్థింపవలను. ఓ దేవా, అంతములేని కృపగల దేవా, నీకు స్తోత్రములు. సైతాను తనకు ఎక్కువ సమయం లేదని చెలరేగి విశ్వాసుల మీద పడుచున్నాడు. అతని ఆలోచనలు సాగనీయకము, అతని ప్రయత్నములు నెరవేరనీయకము, అతని పన్నాగములు చెడగొట్టుము. యూఫ్రటీసు నది వద్ద ఉన్న 4 భూతములను నీవు బంధించినావు. అలాగునని ఇప్పుడు లోకమంతటా తిరిగే భూతములను వాటి యొక్క పనులను నీవు బంధించుము. ఆమెన్. సైతానుని ఎదిరించు దైవ స్తుతులు. స్తుతి దీపము. దయగలిగిన తండ్రి, సర్వశక్తిగల దేవ, మేము సైతానుని ఎదిరించుటకును నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తి దయచేయము. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అని లూకా 10:19 వ్రాయించినావు. కాబట్టి ఇది అధికారమును మేము వాడుకునే కృప దయచేయము. ఓ భూతములారా, భూలోకములోను మనుష్యులలోను జీవరాశులలోను మాకు శత్రువులు ఉన్నట్లు తెలుసును. ఆ శత్రువు కంటే మీరే మాకు గొప్ప శత్రువులైనను మీ బలమంతటి మీదను ప్రభువు మాకు అధికారము ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని ఏమైనా చేయుదుము, మేము ఏమన్నా చెల్లుతుందని చెప్పేటట్లు ఓ ప్రభువా, మాకు సహాయము దయచేయము. ఈ ప్రార్థన విన్నందుకు నీకు మా స్తోత్రములు. ఓ భూతమా, నీవు స్త్రీవి కావు, స్త్రీలందరికంటే తక్కువైన భూతానివే. నీవు పురుషుడవు కావు గనుక నీవు పురుషులకందరికంటే తక్కువే. నీవు పక్షివి కావు, పక్షులన్నిటికంటే తక్కువే. నీవు జంతువు కాదు, జంతు జాలము కంటే తక్కువే. మా తండ్రి పురుగులను కలుగజేసెను. ఆదికాండము 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. అట్టి పురుగులతో నీవు ఒక్క పురుగువు కూడా కాదు కనుక నీవు పురుగు కంటే తక్కువే. మా తండ్రి మా ఉపయోగముల కొరకు కదలనటువంటి చెట్లను కొండలను భూమిని కలుగజేసినవాడు. నీవు వాటిలో ఒక్కదానివైనను సమానము కాదు కనుక వాటికంటే నీవు తక్కువే. మా తండ్రి ఏమి కలుగజేస్తును ఆ ప్రతి దానికంటే నీవే తక్కువైన వాటిని మా కాళ్ళతో మేము త్రొక్కివేయగలము. అలాగే నిన్ను మా పాదముల క్రింద వేసి త్రొక్కివేయగలము. ఈ మాటలు మా తండ్రి బైబిల్లో మాకు వ్రాయించి ఇచ్చినారు కనుక ఇదిగో చూడు, నిన్ను మా పాదముల క్రింద వేసి దేవుని నామమున త్రొక్కుచున్నామని సైతానుతో చెప్పగల ధైర్యము ప్రభువా మాకు దయచేయము. ఈ మనవి విన్నందులకు నీకు స్తుతులు. ఓ భూతమా, మేము రోజుకు 24 గంటలు పాపంలో పడిపోయినను మమ్మల్ని లేవనెత్తి రక్షించే రక్షకుడు మాకున్నాడు. నీ ఒక్క నిమిషము పాపంలో పడితే నిన్ను రక్షించే రక్షకుడు నీకు లేనే లేడు గనుక నీకు సంతోషముతో గంతులు వేయనక్కర్లేదు. నీ గంతులు నీ తంతులు మాకు తెలిసే ఉన్నవి. మేము నీకు భయపడమని సాతానుని ఎదిరించేటట్లు మాకు స్వాభావికమైన బుద్ధిని దయచేయము. ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించినవని నీకు ప్రణతులు చెల్లించుచున్నాము. ఓ భూతమా, నీవు ఒకప్పుడు దేవదూతల సమాజంలో ఉండి క్రింద పడితివి. మేము దేవదూతల సమాజంలో నుండి పడలేదు, భూమి మీద మనుషుల సమాజంలో ఉండి పడితిమి. కాబట్టి మేము లేవగలము. ప్రభు లేవనెత్తుట వేరు, మా అంతటా మేము లేచుట వేరు. ఈ రెండును మాకున్నవి, వాటిలో ఒకటి కూడా నీకు లేదు. పాపము చేయవలనని తలంపు, పాప నైజము మేము తెచ్చుకున్నవి కావు. అవి నీకు తెచ్చి అంటించినవి కానీ మేము తెచ్చుకున్నవి కావు. ఎప్పటికైనాను వీటిని నీవు తీసుకొని పోవలను. మాకెందుకు? యేసు ప్రభువు మా పాపములను తన మీద వేసుకున్నట మాకు లేకుండా చేయుటకే, సైతాను మీద వేయుట అతని మీద ఉండుటకే. దేవా, ఈ మాటలు మేము సైతానుకు చెప్పే ధైర్యం మాకు దయచేస్తామని నమ్ముచున్నాము. నీకు వందనములు. ఓ భూతమా, నీవు మమ్మలను ఎంత గొప్ప పాపులనుగా మార్చినప్పటికీ భూతం అనే పేరు మాకు రాదు, మనిషి అనే పేరు మాకుంటుంది. అది ఎప్పుడైనా గుర్తించినావా? నీవెన్ని సంవత్సరములు నోరు నెత్తి బాదుకున్న దేవదూత అనే పేరు నీకు తిరిగి రానే రాదు. అయితే మేము ఎంత మనుషులమైనను పాపులమైనను దేవదూతలనే పేరు మాకు వస్తుందని సువార్తలలో మాకు ప్రభు రాయించినాడు. మత్తయి సువార్త 22:30, లూకా సువార్త 20:36. నీకు ఎప్పటికైనా దేవదూత అనే పేరు రాదు కదా? రాదు గనుక మేమే ఎక్కువ. ప్రభువా, ఈ మాటలు మేము సైతానుకు చెప్పేటట్లు నీవు చేయుచున్నావు గనుక నీకు స్తుతులు.
ఓ భూతమా, సైతానా, నా వెనుకకు పొమ్మని నిన్ను మా రక్షకుడు అన్నాడు. పేతురులో చెడ్డ తలంపు పుట్టించిన సైతానును అన్నాడు. ఓ పేతురు అని అనలేదు, సైతానా అని అన్నాడు. ఈ రెండింటికి భేదమున్నదా లేదా? కొండపై ప్రభువును శోధించుట, వెలుపల నుండి శోధించుట. ఇక్కడ పేతురులో తలంపు పుట్టించినావు, అందుకు సాతానా అని అన్నాడు. ప్రభువా, మేము ఈ సమాధానము సైతానుకు చెప్పేటట్లు చేసినావు కనుక నీకు అనేక మనఃపూర్వకమైన వందనములు. ఓ భూతమా, నీ గుండెలో నరుల నాశనమవుదురు గాక అని ఉన్నది. ప్రభువా, రక్షించుమని మనిషి యొక్క మనసులో ఉన్నది. ఎంత పాపినైనను రక్షించవలయునని దేవుని హృదయంలో ఉన్నది. ఎటువంటి దయ్యమునైనను రక్షించదవని లేదు, కొంచెమైనను లేదు. దేవా, ఈ మాటలు మేము సైతానుకు వినిపించేటట్లు చేసినావు కనుక నీకు సంస్తుతులు. లోకంలో ఉన్న పాపాత్ములలో సైతాను కంటే హెచ్చైన పాపాత్ముడు ఒక్కడునూ లేడు. ఒకడు ఉన్న ఎడల అతనిలో కూడా రక్షణాపేక్ష స్వరము తల వెంట్రుకలకంతైనను ఉండక మానదు. ఓ భూతమా, నీకు ఆ తలంపు లేదు, అంత తలంపు లేదు, ఎంత తలంపు లేదు. ఉంటే రక్షణ వచ్చును, రక్షింపబడని మనుష్యాత్మ హేడెన్స్లో ఉండవచ్చును. నీవు అతిశయించనక్కర్లేదు. దేవా, ఇట్లు సైతాను ముఖం ఎదుట చెప్పే శక్తి నాలో ఉంచినావు గనుక నీకు అనేక కోట్లాను కోట్ల మంగళ స్తుతులు. మా స్తుతులు స్తోత్రములు యేసు నామంలో చేయుచున్నాము. ఆమేన్. ఎదిరించుట. ఓ సైతానా, మానవులను నిన్ను ఎదిరించి స్తోత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపంలో పడిపోవచ్చున్నారు. తల చితికిపోయిన సర్పం యొక్క తోక కదులుచుండుట చూచి చిన్నపిల్లలు భయపడుదురు, కానీ పెద్దవారు భయపడరు. అలాగననే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు కదా, ఆ జయము మా పక్షంలో ఉన్న జయము గనుక నిన్ను జయించినట్లే. ఓ సాతానా, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7 అని వాక్యము చెప్పుచున్నది. ఆ వాక్యము వాగ్దానమే. నాకు ఆధారము అయితే ఇదివరకు నేను అలాగ చేయలేదు కనుక నీవు నన్ను లోకువ కట్టి మాట్లాడినావు. నేను బెదిరినాను కనుక నాకు సరైన దర్శనము రాలేదు. బెదరకపోతే మహిమగల దర్శనాలే వచ్చి ఉండెను. దర్శనములు రాకపోవుటకు నీవు కాదు కారణము, నా బెదిరే కారణము. నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకొనుచున్నావు. ఓ సైతానా, మిఖాయేలు దేవదూత నీతో మోషే శరీరము గురించి వాదించినప్పుడు నిన్ను గద్దించుటకు దూషించుటకు ప్రయత్నించలేదు, కానీ యెహోవా నిన్ను గద్దించును కాక అని చెప్పెను. యూదా 9వ వచనం. ప్రభు మిఖాయేలును ఒకే మాట ఇచ్చినాడు గనుక ఆ ఒక్క మాటతోనే నిన్ను ఎదిరించినాడు. అయితే బైబిల్లో అనేకమైన మాటలు ప్రభు మాకు ఇచ్చి ఉన్నారు గనుక ఆ మాటలతోనే నిన్ను గద్దిస్తాము గనుక విను. ఓ సైతానా, నిన్ను ఎదిరించవలనని వాక్యంలో ఉన్నది గనుక నిన్ను ఎదిరించుటకు మాకు దైవాధికారము కలదు. మరియు శీఘ్రముగా నిన్ను మా పాదముల క్రింద ప్రభు చితక త్రొక్కించును. రోమా 16:20 అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నిన్ను ఎదిరించుటకును త్రొక్కుటకు మాకు సర్వాధికారం ఉన్నది. నీవు త్రియేక దేవుని ఎదిరించినావు, అందుచేత మేము నిన్ను ఎదిరిస్తున్నాము. మరియు నీవు మా ప్రభువును సిలువ మ్రాను మీద అంటగొట్టించినావు. మేము నిన్ను మా కాళ్ళ క్రింద వేసి త్రొక్కుట వలన నీ శిరస్సును, నీ ముఖమును, నీ చేతులను, నీ కాళ్లను, నీ ప్రక్కను త్రొక్కి వేస్తున్నాము. ఇట్టి పని నీవు మా ప్రభువునకు సిలువ మ్రాను మీద చేయలేదా? ఇప్పుడు మేము నీకు చేస్తున్నాము. సర్పమును చంపువారు ఎక్కడైనా కొట్టి సంతుష్టి పడరు, తల చితుక కొడితేనే కానీ వదిలిపెట్టరు. అలాగే మేము నిన్ను చితుక కొట్టక మానము. అనగా నీవు నీ తలలో ఆలోచిస్తున్న ఆలోచనలన్నీ చితక్కొట్టి నీ ప్రయత్నములన్నీ సాగనీయకుండా చేయుదుము. ఓ సైతానా, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎఫెసీ 6:10 అని వ్రాయబడి ఉన్నది కనుక మేము నిన్ను గద్దించినా, చీవాట్లు పెట్టినా, నీ ప్రయత్నములు చిన్నాభిన్నము చేసినా మా ప్రభు యొక్క బలమును బట్టి చేస్తాము. మా కోరిక నెరవేరుతుంది, నీ కోరిక శూన్యమవుతుంది. ఓ సాతానా, నీవు మా ప్రభువును చూచి నీవు పరిశుద్ధుడవు అని అన్నావు. లూకా 4:34. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఊరుకోమన్నాడు. అలాగే నీవేదైనా అన్నా, మంచి మాట అన్నా, చెడ్డ మాట అన్నా మేము కూడా నోర్ముయ్ అంటాము. మాకు అట్టి అధికారం కలదు. యేసు ప్రభు పరిశుద్ధుడే. నీవు అన్నమాట ఆయనకు తగినదే, కానీ ఆయన ఒప్పుకోలేదు. అలాగే నీవు మా మనసులో ఏదైనా ఒక మంచి మాట అంటే మేము కూడా ఒప్పుకొనము. అప్పుడు నీవు సిగ్గుపడవలెను. ఓ సాతానా, మా ప్రభు నిన్ను చూచి సాతానా, నా వెనుకకు పొమ్మని కసిరినాడు. వెంటనే పారిపోయినావు, వెనుకకు చూడకుండా పారిపోయినావు. నీవు మా తలంపులలో, మా స్వప్నములలో, మా దర్శనములలో మాకు కనబడితే మా ప్రభు అన్న మాటే మేము కూడా అనగలము. అప్పుడు నీవు వెళ్ళిపోవలసినదే.
నీవు మా ప్రభు యొక్క సెలవు మీద వచ్చినప్పటికీ మా సెలవు మీద పారిపోవలసినది. ఓ సాతానా, దుష్టుడు ఎవడు తరుముకుండానే పారిపోనని సామెతలు 28:1 వ్రాయబడి ఉన్నది. మానవులలో ఉన్న దుష్టుని కంటే నీవు ఎక్కువ దుష్టుడవు, మానవుని దుష్టునికి మార్చిన దుష్టుడవు. కాబట్టి నీవు మరింత వేగముగా పారిపోవలెను. ఎప్పుడనగా మేము ఇటువంటి సమావేశములు, ప్రభు సేవ, బైబిల్ పఠన చేసి సాతానా మా సమావేశములకు ఎందుకు వచ్చావని చెప్పి నిన్ను వెళ్ళిపోమని అనకపోయినప్పటికీ నీవు వెళ్ళిపోవలేను. మా పరిశుద్ధ ఆచారములను చూచి నీవు సహించలేవు గనుక పారిపోవలేను. అట్లే నీ దుష్టత్వమును చూచి ఎవరైనా దేవదూతలు వచ్చి తొలివేస్తారేమో అని ముందే పారిపోదు గనుక మాకు జయము నీకు అపజయము మరియు అవమానము. ఓ సైతానా, మా ప్రభు నీకు సైతానని పేరు పెట్టినాడు. ఆ పేరునకు నీవు తగినవాడవు, అనగా నీ పేరునకు తీర్పు పొందతగిన వాడవని అర్థమున్నది. గనుక సాతానా, నీ పేరునకు పొమ్ము అను ఆజ్ఞకు సంబంధము ఉన్నది. కాబట్టి నీవు పోయేవాడవే కానీ ఉండేవాడవు కావు. ఆ మాట నీకు తగి ఉన్నది. ఆ మాట మేము కూడా వాడవచ్చును. ఆ మాట మా ప్రభు అన్నప్పుడు నీవు ఎలాగైతే వెళ్ళిపోయినావో అలాగే మేము ఆ మాట అన్నప్పుడు కూడా నీవు వెళ్ళిపోవాలి. ఓ సైతానా, నీవు ఎటువంటి వాడవో ఆ సంగతి మాకు తెలియకుండా మారువేషంతో వస్తావని బైబిల్ గ్రంథంలోని కథల వలన తెలుసుకున్నాము. నీవు ఆత్మస్వరూపివైనప్పటికీ స్వరూపముతో మా ఆది తల్లి దగ్గరకు వచ్చినావు కదా. నీవెంత మారువేషంలో వస్తే మాత్రము మాకు తెలియదా ఏమిటి? దైవవాక్యం వల్ల నీ నిజస్థితి ఎట్లు తెలియను అట్లే మా ప్రభు వల్ల కూడా తెలియను, మా అనుభవముల వల్ల కూడా తెలియను, మా జ్ఞానము వల్ల కూడా తెలుస్తుంది. కాబట్టి నీవు మరుగై ఉండలేవు. దొంగ అని యజమానుడికి తెలియగానే వాడి పారిపోనట్లు నీవును పారిపోదువు. ఓ సైతానా, మా ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ముఖ్యమైన పనులలో ఒక పని దెయ్యములను వెళ్ళగొట్టుటయే. ఆ పనే మాకు కూడా అప్పగించినాడు కనుక వెళ్ళగొట్టుట మా పని, పారిపోవటం నీ పని. ఓ సాతానా, నీవు మా మీదకి దండెత్తుదవని అంటున్నావు. ఈ సంగతి మాకు తెలియదా? మేము ప్రార్థించగానే దండెత్తుదవని మాకు తెలిసినదే. నీవు అనడం వలన నీ తెలివి తక్కువతనము కనబడుచున్నది. ఓ సాతానా, మొదటి శబ్దములోనే లోకమంతటిని గురించి యేసుప్రభు యొక్క శిష్యులు, భక్తులు ప్రార్థించలేదా? అప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళినావు? మేము ఇప్పుడు ప్రార్థించుచుండగా మమ్మలను అడగడానికి నీవెవడవు? నీవు దెయ్యాని గాన నీ బుద్ధి కనపరుచున్నావు. ఓ సాతానా, డాక్టర్ మార్టిన్ లూథర్ గారు రాసిన చిన్న ప్రశ్నోత్తరి నీవు ఎప్పుడైనా చదివినావా? అందులో 3వ మనవి యొక్క అర్థములు శరీరము, లోకము, సైతాను మొదలగునవి దేవుని చిత్తము జరగకుండా ఆటంకపరుచున్నవి గనుక వాటిని ఎదిరించవలెను అని ఉన్నది. ఓ సాతానా, నీవు మా కూటస్థులను విడదీస్తానంటున్నావు. అలాగున విడదీస్తే మేము అనేక చోట్లకు పోయి సన్నిధి కూటములు పెట్టుదము. అప్పుడు నీకు ఇంకా కష్టమో నష్టమో జాగ్రత్త. ఓ సాతానా, పాములవాడు బోరవదగా పాము బయటకు వచ్చును. పాము ఎందుకు బయటకు వచ్చును? చావునకు వచ్చును. అలాగే మా ప్రార్థనలు అన్నీ విని కోపంతో నీవు బయటకు వస్తున్నావు కనుక నీ అంతము దగ్గరకు వచ్చినది, అది నీకు తెలియడము లేదు. ఓ సైతాన్, నీవు ఆడమనిషివి కావు, మగ మనిషివి కావు గనుక నేను ఒకసారి ఆడమనిషిగాను మరి ఒకసారి మగవానిగాను చేసి మాట్లాడదము. నిన్ను అంత నీచముగా చూస్తున్నాము, అయినను నీకు సిగ్గులేదు. ఓ సాతానా, నీవు మా స్వంత అవయవముల మీద బాణములు వేసినావు. నీవు ఆకారము లేనివాడు, అయినను నీవు మా వంటి అవయవములు నిరాకారముగా ఉన్నవని గ్రహించి నీ నిరాకార అవయవముల మీద మేము బాణములు వేయుచున్నాము. ఓ సాతానా, నీ దూతలు నిన్ను చూచి నీ వల్ల మేము కూడా చెడిపోయినాము అని వారు నిన్ను ఎదిరిస్తారేమో. అప్పుడు నీకు మరింత బాధ. అందుకు నీవు నేను శోధిస్తే మాత్రము మీరెందుకు పడవలెను అంటే అప్పుడు వారికి బాధ. కాబట్టి నీకు నీ దూతలకును బాధపడే యోగము పుట్టును. ఓ దెయ్యములారా, మీరు విశ్వాసుల మీద బాణములు వేయినప్పుడు వారు కూడా మీ మీద బాణములు వేయుదురు. కాబట్టి మీకు ఎల్లప్పుడూ తెరిపిలేని బాణములు మీరు తప్పించుకొనలేరు. ఓ
ఓ సైతానా, ఆదాము మొదలుకొని లోకాంతము వరకు భూమి మీద ప్రవేశించిన పాపములతో పాటు వాటి ఫలితములు ఇదివరకే నీ ముఖము మీదకి విసిరివేసినాము. అయితే ఇప్పుడు నీ మీదకు, నీ దూతల మీదకు అసహ్యమైనవి, హానికరమైనవి విసిరివేయుచున్నాము. అవేవనగా బంద, చెత్త, జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, జీవరాశుల యొక్కయు, పురుగుల యొక్కయు మలినము నీ ముఖమున వేయుచున్నాము. మొండ్లు, తుపాకీ గుండ్లు, కత్తులు, బళ్ళెములు, ఈటెలు, కొట్టే కర్రలు, కొట్టే రాళ్ళు నీ మీదకి విసిరివేయుచున్నాము. జీవరాశుల యొక్క శవములు కూడా నీ మీద విసిరివేయుచున్నాము. నీవు చెలరేగుచున్నావు గనుక మేము కూడా చెలరేగుచున్నాము. నీవు ఇప్పుడైనా మారు మనసు పొందము. తలకు సంబంధించిన పిచ్చితనము మొదలగు వ్యాధులు, చెవికి సంబంధించిన వ్యాధులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు, నోటికి సంబంధించిన వ్యాధులు, ఊపిరికి సంబంధించిన వ్యాధులు, కాళ్ళకు సంబంధించిన వ్యాధులు, ఉదరమునకు సంబంధించిన వ్యాధులు, చేతులకు సంబంధించిన వ్యాధులు, చర్మమునకు సంబంధించిన వ్యాధులు, రక్తమునకు సంబంధించిన వ్యాధులు, నాసికకు సంబంధించిన వ్యాధులు, శరీరంలో ప్రతి భాగమునకు సంబంధించిన వ్యాధులు, మనసునకు కలిగే గందరగోళములు, అపనమ్మిక, భీతి, విసుగుదల, సనుగు, సందేహము, కోపము, అసూయ, దిగులు మొదలగునవన్నీ ఓ సాతానా నీ మీదకే విసిరివేయుచున్నాము. ఓ సాతానా, అది సర్పము, ఘట సర్పము, సైతాను, అపవాది, శోధకుడు మొదలగు నీ పేరులలో ఏది మంచి అర్థము లేదు, చెడుగే ఉన్నది కనుక నీవు సంతోషించవలసిన పని లేదు. నీ పేరు చెడుగే, నీ అపజయము చెడుగే, నీదంతయు అన్నీయు చెడుగే. కాబట్టి మా మీద అధికారము చేయలేవు. మాలో చెడుగొన్నను అది నీకు అంటించిన చెడుగే కానీ నీ వలన తెచ్చిపెట్టుకొనుటకు మేము సృజించిన చెడుగు కాదు. ఓ భూతమ్మ, నీవు అతిశయింప పనిలేదు. ఓ సైతానా, మనుషులలో కొందరు నీ మాటకు లోబడి నీవలే దెయ్యములుగా మారి మనుషులలో ప్రవేశించి కీడు చేయుచున్నారు. ఇవి కూడా నీ దుష్టక్రియలే. ఓ సాతానా, నీకు నిజము చెప్పడం ఎప్పుడైనా తెలుసునా? తెలియదు. అబద్ధము చెప్పడం మాత్రము సులువుగా తెలుసును గనుక జాగ్రత్త. దుష్టుడైన ఓ సాతానా, నేను ఆత్మస్వరూపివి, బలము గలవాడనని అనుకుని విర్రవీగుచున్నావు. నీ దృష్టికి మానవులమైన మేము బలహీనుడుగా అనిపించుచున్నామా? అయితే బలమైన సర్పము చలి చీమల చేత చిక్కి చచ్చెను గదరా అను పద్యము నీకు బాగుగా వర్తించును. ఒకవేళ మేము ఆత్మీయ జీవనంలో బలహీనములుగా ఉన్నప్పటికీ మేము చేసే ప్రార్థనలు నీకు ములుకులై నిన్ను బంధించి తొత్తనీయులుగా నలగొట్టునని గుర్తుంచుకున్నాము. అప్పుడైనా నీకు బుద్ధి వస్తుందేమో. ఓ సైతానా, మేము నిన్ను ఎదిరించేటప్పుడు నీ సైన్యం అంతటిని ఎదిరించినట్లే మా ఎదిరింపులు నీకు నీ సైన్యం అంతటికి చెందును. పిశాచి, ఓ పిశాచి, మా బైబిల్ గ్రంథంలో నీ పేరు ఎక్కడ ఉదహరించినను, నీ చేతులు ఎక్కడ ఉదహరించినను చెడుగే కానీ మంచి లేదు. నీ చరిత్ర మొదటి పర్యాయమన్న ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నీవు కళ్ళు విప్పి చూస్తే ఒక్కొక్క చరిత్రకుని యుద్ధకు వెళ్ళడము, సిగ్గుపడి మళ్ళడము ఉంటుంది. నీవు సిగ్గుపడని క్రియ ఏదైనా ఒక్కటైనా గ్రంథంలో ఉన్నదా? లేదు. చీమ కుట్టెను, పిశాచి, ఇది నీ పని. ఒకరు 4 సంగతులు చెప్పవలసినది కానీ 3 సంగతులే చెప్పిరి. పిశాచి, ఇది నీ పని. రాత్రి నాకు చెడ్డ కల వచ్చినది. పిశాచి, ఇది నీ పని. మొన్న నాకు తప్పుడు దర్శనము వచ్చినది. పిశాచి, ఇది నీ పని. పోయిన వారము నాకు ముళ్ళు గుచ్చుకున్నది. పిశాచి, ఇది నీ పని. నేను అజాగ్రత్తగా ఉన్నందున రాయి కాలికి తగిలినది. పిశాచి, ఇది నీ పని. స్నానము చేయనప్పుడు మా శరీరం మీద మట్టి కనబడదు. పిశాచి, ఇది నీ పని. కొందరు జీవం లేని రాళ్లకు మొక్కుచున్నారు. పిశాచి, ఇది నీ పని. లోకంలో కూనీలు, హత్యలు జరుగుచున్నవి. పిశాచి, ఇది నీ పని. ఒకప్పుడు అన్యాయమే గెలుచున్నది. పిశాచి, ఇది నీ పని. చెడ్డ బొమ్మలు, సినిమాలు అనేకులను ఆకర్షించుచున్నవి. పిశాచి, ఇది నీ పని. అనేక మంది భక్తులు విలాసముల తట్టు ఆకర్షింపబడుచున్నారు. పిశాచి, ఇది నీ పని. క్రైస్తవ దేవాలయములు నిర్మించుటకు అనేక ఆటంకములు కలుగుచున్నవి. పిశాచి, ఇది నీ పని. పాపము విస్తరించుట. పిశాచి, ఇది నీ పని. మంచి నెరవేరకపోవట. పిశాచి, ఇది నీ పని. నీ పని అంతటిలో చెడుగే కానీ మంచి లేనే లేదు. ఏది చెడుకో పిశాచి, అది నీ పని. మా పొరపాట్లు అయినా అవి నీ వలనే కలిగను గనుక అది కూడా నీ పనిలో లోపమే. దేవుడు లేడు, దేవదత్తులు లేరు, మోక్షం లేదని నాస్తికులు అనుచున్నారు. ఇదంతా పిశాచి, నీ పని. దేవుడు కలుగజేసిన ప్రతి వాటిలో తరచుగా ఏదో ఒకటి నాశనమగుచున్నది. పిశాచి, ఇది నీ పని. సాలీలు చీరలు నేయిచుండగా దారము తెగిపోయినది. పిశాచి, ఇది నీ పని. ప్రార్థన చేయుచుండగా కోళ్ళు, కుక్కలు అల్లరి చేయను. పిశాచి, ఇది నీ పని. గోళ్ళు కత్తిరించుకొనకపోతే తెగినది. పిశాచి, ఇది నీ పని. మా చేతిలోని వస్తువులు జారి పడిపోవచ్చున్నవి. పిశాచి, ఇది నీ పని. ఓ విద్యార్థి,
చాలా కష్టపడి చదివి పరీక్షలో ఫెయిల్ అయినాడు. పిశాచి ఇది నీ పని. ఒక స్త్రీ చల్లని పానీయం అనుకొని కార్బలిక్ యాసిడ్ త్రాగి చనిపోయినది. పిశాచి ఇది నీ పని. కడుపులో బిడ్డలు చనిపోతున్నారు. పిశాచి ఇది నీ పని. అకాల మరణములున్నవి. ఓ పిశాచి నీ పని. ఒక బోధకుడు వీధిలో బోధిస్తుంటే మనుషులు అతనిని పట్టుకొని కొట్టిరి. పిశాచి ఇది నీ పని. కొందరికి ట్రైన్ దాటిపోయినది. పిశాచి ఇది నీ పని. ఒకరు మరలో పని చేస్తుండగా పొగ వలన కండ్ల జబ్బు చేసినది. పిశాచి ఇది నీ పని. ఒకడు పడవ ఎక్కబోయి నీటిలో పడ్డాడు. పిశాచి ఇది నీ పని. కష్టములను బట్టి ఏడ్చుట. పిశాచి ఇది నీ పని. ఒక పని చేయబోవు మరి ఒక పని చేయుట. పిశాచి ఇది నీ పని. మనుషుల వలె జంతువులకు జబ్బు చేయుచున్నది. పిశాచి ఇది నీ పని. ఓ పిశాచి, నీకు ఎప్పుడైనా దేవుని నమ్ముట తెలుసునా? తెలియదు. ఒకరిని నమ్మకుండుట చేయుట మాత్రం నీకు తెలుసును. నీవు కూడా నమ్మవు. యెహోవా నా మొర లాలించెను అనే కీర్తనలోని వచనం. పిశాచి కడిమి పడగొట్టెను, ధనవశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేద తీర్చెను. కడిమి అన్న మాటకు బదులుగా ఇదిగో ఉదహరించిన మాటలన్నిటినీ వాడి సాతానును ఎదిరించు పాఠము పాడుకొనవచ్చును. మాయ, శక్తి, బలము, భీతి, భయము, ముఖము, చేయి, వాక్కు, పదము, విధము, నడుము, భుజము, తలపు, ఉనికి, పలుకు, ఊహ, టక్కు, వ్యూహము, పట్టు, కట్టు, ఈట, మాటు, సేన, దండు, కాడి, పీడ, కాటు పనులు, మనస్సు, పరువు, గణము, చోటు, గుండె, చూపు, హక్కు, శిరస్సు, మబ్బు, ప్లాను, డాబు, గద్దె, మురపు, నీడ, దుర్బుద్ధి, ముసుగు, గర్వము, పాదము, ఉదరము, క్రియలు, తంత్రము, ఛాయ, కక్ష, మందము, వినికి, జ్ఞానము, మంత్రము. సాతానుపై జై. ఓ సైతానా, అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త దెయ్యములు అగ్నిగుండంలో పడవేయబడుననియు సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బంధింపబడుననియు వ్రాయబడిన వ్రాతలు నీవు చదవలేదా? ఆయనను నీవు బహుబింకముతో ఏమీ నేరము లేనట్టు మాట్లాడుచున్నావు. ఓ సైతానా, నీకు అపజయము కలిగినట్లు బైబిల్లో అనేక స్థలములున్నవి. అవి మాకు ధైర్యము కలుగజేయుచున్నవి. యేసు ప్రభువు మాకు ఆదరణ, ధైర్యం ఇచ్చు మాటలు బైబిల్ అంతటా వ్రాయించెను. అవి మాకు ధైర్యము కలుగజేయుచున్నవి. పాట. దివ్య గ్రంథము ఎచ్చటనైనా వెదకిన సహాయము దొరుకును. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా విడవకుండా చదువుడి దివ్య గ్రంథము. ఓ సైతానా, తుదకు నీ రాజ్యము పూర్తిగా కూలిపోవననియు క్రీస్తు రాజ్యము పైకి వచ్చుననియు ప్రకటన గ్రంథములోనున్నది. అది ఎప్పటికైనా నెరవేరును కదా. ఇది నీకు తెలిసి మా మీదకి దండెత్తుచున్నావు. ఓ సైతానా, నీకు విరోధి అని పేరు వచ్చినది. ఇది బైబిల్లో ఉన్నది. కాబట్టి నీవు విరోధివి కానీ స్నేహితుడవు కావు. దైవ విరోధులు నరకమునకు వెళ్ళుదురు. తిన్నగా నరకానికి వెళ్ళే నీవు ఏ ముఖము పెట్టుకొని మా దగ్గరకు రాగలవు? ఓ సైతానా, యేసుక్రీస్తు ప్రభువు సాతానును అతని అనుచరులను పాపములను పాప ఫలితములను జయించి నరకంలో వేసినారని దైవ గ్రంథంలో ఉన్నది. అది ఎవ్వరికి బదులుగా చేసిన జయమని అనుకొనుచున్నావు. నీకు బదులుగా చేసిన జయమని మరుస్తున్నావా ఏమిటి? లేదు, ఆయన మా కొరకు చేసిన జయము. అది మా జయము. మేము జయించినట్లే జయించిన వారి మీద ప్రగల్భాలు చూపించుట వల్ల నీకేమీ ప్రయోజనము? నీవు మరింత పాపము పోగు చేసుకొనుచున్నావు. లోకం లేని భక్తులందరినీ ఇలాగే చెరిపివేయుచున్నావు. ఓ సైతానా, మా దోషములు నీ చెవికి పడకుండా మా యేసు ప్రభు చేయలేడా? ఆయనకు శక్తి లేదా? ఆయన సర్వశక్తుడు కాడా? మేము ఆయనను ప్రార్థిస్తే ఏమి తప్పు? మా ప్రార్థనలో, మా నడకలో, మా సంఘంలో తప్పులు పట్టుచున్నావు. నీలోని తప్పులు చెప్పుకొనవు. ఎందుచేత? ఎక్కువ తప్పులు ఎవరిలో ఉన్నవి గ్రహించుకొనవు. నీలోని దూలములను తీసివేసుకొనవు. మా కంటిలోని నలుసును చూడడమేలా? క్రీస్తు ప్రభువును బట్టి మా సంఘమునకు జయము, నీ క్రియలకు నాశనము. ఓ సైతానా, తప్పులేంచువారు తండోపతండాలు తమ తప్పు లెరుగరు అను పద్యము నీకే చెల్లును. ఓ సైతానా, నీ వల్ల పడగొట్టబడిన పాపాత్ములందరూ పరమ భక్తులే పరలోకంలో ఉన్నారను సంగతి నీకు తెలియదా? ఓ సైతానా, దేవుడును పరిశుద్ధ అవతార పురుషుడును ఆయన యేసు ప్రభువే మమ్మను కనికరించి ప్రేమించి శుద్ధి చేస్తుండగా ఈ కార్యంలో చేయుటకు శక్తి లేని నీ లెక్కేమిటి మాకు? ఓ సైతానా, ఏమాయను అపవాది యత్నాలు ఏమాయను, వరుస ప్రయత్నాలు ఏమాయను, మానవుల యత్నాలు ఏమాయను,
వేదన బాధలు ఏమాయను, సమాధి యావత్తు ఏమాయను, ఘాటు జాగ్రత్తలు ఏమాయను. ఓ సైతానా, మా ప్రభు నిన్ను, నీ సైన్యమును, నీవు తెచ్చిపెట్టిన పాపమును, ఆ పాపము తెచ్చిపెట్టిన దుష్ట ఫలితములను, వ్యాధులను, అవమానములను, ఇబ్బందులను గెలిచినాడు కనుక మేము కూడా వాటన్నింటినీ గెలవగలము. నీవేమి చేయగలవు? మరియు శిలువ మ్రాను మీద మా ప్రభు యొక్క శరీరం అంతటిని నీవు బాధించినప్పటికీ ఆయన గెలిచినాడు. సహించుట వలన ఆయనకు జయము కలిగినది. అలాగే మా శరీరంకు నీవు ఎన్ని కష్టములు తెచ్చిపెట్టినను ఆయన సహింపును బట్టి మేము కూడా జయించగలము. నీవేమి చేయగలవు? మరియు ఆయనను చంపించి సమాధి చేయించినావు, కానీ ఆయన బ్రతికి లేచినాడు. నీకు ఇది తెలుసునా? అలాగే విశ్వాసులు చనిపోయినప్పటికీ తిరిగి లేచి మోక్షమునకు వెళ్ళుదురు. అప్పుడు నీవేమి చేయగలవు? ఓ సైతానా, ద్వితీయోపదేశ కాండం అనే పుస్తకము నిన్ను హడలు కొట్టుచున్నది. ఎందుకంటే నిన్ను జయించుటకు మా ప్రభు వనవాసము చేయించిన కాలంలో ఆ గ్రంథంలోని వాక్యములను తీసి నిన్ను చెతుకగొట్టినాడు. సైతానా, నిన్ను ఎదిరించుటకు ఈ గ్రంథము నుండి వాక్యం ఎత్తి మా ప్రభు నిన్ను జయించినాడు. ఓ సైతానా, నీకు ప్రకటన గ్రంథం అంటే హడలు. నీ కడవరి శిక్ష అందులో ఉన్నది. నీకు గొయ్య, నరకము ఈ రెండునూ ఉన్నవి. మాకు అదే ధైర్యం. ఎప్పటికైనా నీవు అట్టులోని గోతిలోనికి వెళ్ళేవాడవే, నిత్యాగ్ని నరకంలోనికి వెళ్ళేవాడవే. నీకేమిటి భయపడేది? నీవే మాకు భయపడాలి. మా ప్రభువును బట్టి ప్రకటనలోని సంగమునకు జయము. సైతానా, నీకు అగ్ని భయము. ఓ సాతానా, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన అనే వాక్యంలో సాతానుని వెళ్ళగొట్టుటకు అని లేదు, సాతాను క్రియలను లయపరచుటకు అని ఉన్నది. స్తుతి. ప్రభు యేసు రక్తమునకు జయము, సైతాను క్రియలకు లయము. ఎట్లనటకు ఇదే మాకు సమయము. దేవా తండ్రి, నీకు అను కీర్తనలోని వచనము. సైతాను క్రియలకు సర్వనాశనము, నీ తలంపుల కల్లా నెరవేర్పు నిజము. ఓ సైతానా, అవ్వకు నిషేధ ఫలము చూపించి మోసము చేసినావు. నీవు అలాగున మోసము చేసినందున దేవుని కుమారుడు సిలువ వేయబడినప్పుడు ఆయన కాళ్ళ క్రింద నిన్ను సిలువ వేయునని నీకు తెలియదు. ఓ సాతానా, ఒక దొంగ మొదటిసారి దొంగతనము చేస్తే మొదటి శిక్ష, రెండవసారి చేస్తే 2 శిక్షలను. అలాగే ఆదాము హవ్వలు మొదలుకొని ఎన్ని కోట్ల మందిని మోసం చేసినావో, ఎన్ని పర్యాయములు మోసము జరిగినదో అన్ని పర్యాయములు నీకు శిక్షయే. ఆఖరి శిక్ష నరకాగ్ని. ఇన్ని శిక్షలు ఉన్నప్పటికీ నీకు బుద్ధి లేదు. మొండివాడవు. బుద్ధి లేని వారికి మొండివారికి దేవుడే బుద్ధి చెప్పవలెను. అనగా నిన్ను శిక్షించుటే మనిషి తప్పు చేస్తే దేవుడు శిక్షించి రక్షించును. దెయ్యములను అలాగూ కాదు, ఆయన వాటిని శిక్షించుటయే కానీ రక్షించడు. ఉదాహరణకు నెపోలియన్ చక్రవర్తి యుద్ధకాలంలో శత్రువులను పట్టుకొని అనేకులకు ఖైదీలో వేయించును. దగ్గరనున్న కమిటీ వారిని పిలిచి ఈ ప్రశ్న వేసను, ఖైదీలో ఉన్న శత్రు పటాలంను లెక్కించమని. నెపోలియన్ సైన్యంలో కొన్న పట్టుబడిని శత్రు సైనికులే ఎక్కువ కలరు. వీరందరినీ విడిచిన ఎడల శత్రు సైన్యం ఎక్కువై మన పైపడుదురు కనుక విడవమంటారు అని ప్రశ్నించాను. కొందరు విడిచిపెట్టమనిరి. ఇంకా మీరు చెప్పవలసినది ఏమైనా కలదా అని అడుగగా కమిటీ వారు మీరే సెలవీయనని జవాబిచ్చిరి. అందుకు నెపోలియన్ అందరినీ విడిచిన వారు వీరు కలిసి మనలను ఓడింతురు కనుక తుపాకీతో అందరినీ కాల్చి చంపండనెను. ఈ వార్త శత్రువులు విని భయపడి పటాలమును వెనుకకు తీసుకొని పోవద్దుమని చెప్పాను. అట్లే ఒక దెయ్యమును విడిచిపెడితే 10,000 మంది విశ్వాసులకు నాశనము చేయును. అందుకు ఏమి చేయవలెను? కాల్చివేయవలెనా? కాల్చివేయుట అంటే భూతముల కొరకు అగ్నిగుండము కాచుకొని ఉన్నది. ఓ భూతమా, నీకు అంత గడువునిచ్చి దయతో నిన్ను శిక్షింపకుండా ఉన్నందులకు నీవు సృష్టికర్త వారికి ఎంత కృతజ్ఞుడవై ఉండవలెను. కానీ రక్షింపబడిన భక్తులను చెడగొట్టుటకు వారి మీదకు వెళ్ళుచున్నావు కనుక నీ మీదకు వినిపించుచున్నాను. సైతానా, ఎలీషా తన సేవకునితో శత్రువుల దండు కంటే మన దండే ఎక్కువని చెప్పలేదా? సైతానా, నీవు దండెత్తినా నీ దండు కంటే మా సైన్యమే ఎక్కువని నీకు తెలియదా? నీవు బాగుగా చదువవు, ఎంత బుద్ధిహీనుడవు. ఓ సైతానా, ఋషులు లోకమునకు వేరుగా ఉండి లోకమంతటి కొరకు ప్రార్థించుచున్నారు. మేము లోకంలో ఉండి లోకమంతటి కొరకు ప్రార్థించుచున్నాము. మా ప్రార్థనలు కొట్టివేయబడవు. ఇలాగూ నిన్ను నీ సైన్యమును జయించుదుము. నీకు నాశనమే తెలుసుకో. వారి ప్రార్థనలకు ఉండే శక్తి వారికున్నది. మా
మా ప్రార్థనలకు ఉండే శక్తి మాకున్నది. ఈ 2 శక్తులు గల ప్రార్థనల వలన నీకు నాశనమే. ఓ సైతానా, నీవు గెలవగలవ. కీడు ఉద్దేశించితివి, కానీ అది మాకు మేలుగా పరిణమించెను. మాకు జయము కలుగుటలో ఆ మేలు కనిపించినది కనుక ఓ సైతానా, నీకే కీడు. ఓ సైతానా, నీ రాజ్యమును నిన్ను పడగొట్టాల్సినది. భక్తులు చేసిన ప్రార్థనలు అన్నీ నేడు పూర్తిగా నెరవేరనే ఉన్నవి. మాకు సంతోషము, నీకు నిత్య దుఃఖం. మాకు జయము. నీవు ఎంతమందిని ఏడ్పించినావు, ఆ శాపము నీకు తగులును. ఓ సైతానా, త్రాచుపామున నెమలి తినుచుండును, ఒక దారి నుండి పాము దానిని కరుచుచుండును. ఆ 2 పనులు జరుగుచున్నప్పుడు పాము పని అయిపోను. ముంగిస పామును చూడగానే పరిగెత్తుకొని వెళ్ళి కొరికి. విశ్వాసులు ఎప్పటికైనా ఓ సాతానా, నేను జయించక మానరు. ఓ సాతానా, నీవెందరినీ శోధించినావో నీకన్ని శిక్షలు, ఎన్ని పర్యాయములు శోధించినావో నీకన్ని శిక్షలు, ఎన్ని శోధనలు ఏర్పరిచినావో అన్ని శిక్షలు. సైతానుకు మారు మనసు లేదు. ఓ సైతానా, మేము మారు మనసు పొందలేదని నీవు అభిప్రాయపడుచున్నావు. నీవు మారు మనసు పొందినావా? నీవు పొందనిదే ఇంకొకరికి అనుకొనుట నీకు అధికారము, శక్తి ఎక్కడిది? ఓ సైతానా, తీర్పు తీర్చు. నీవు దోషివై ఉండగా ఇతరుల మీద ఎందుకు తీర్పు తీర్చుచున్నావని బైబిల్ వాక్యమెత్తినావు. దోషివైన నీవు ఎందుకు తీర్పు తీర్చుచున్నావు? నీవు ఎప్పటికీ మారవని ప్రకటన గ్రంథంలో ఉన్నది కదా. ఓ సైతానా, మనుషులు నీవు ఎంత చెడుగు ప్రవేశపెట్టినను రవ్వంతైనా మంచి ఉండక మానదు. అది దేవుడు పెట్టిన వజ్రము. అది చూచి అయినా నీవు మారు మనసు పొందవు. అది కూడా తీసివేయుటకు నీవు ప్రయత్నించుచున్నావు, కానీ మనిషిలోని మంచిని గ్రహించవు. ఎంత తెలివి తక్కువ వాడవు. ఓ సైతానా, మాలో ఒకరిట్లు ప్రార్థించినారు. దేవా, సైతానుకు అతని దూతలకు మారు మనసు కలిగించి ఆకాశ విశాలమందు ఎక్కడో ఒక చోట పెట్టుము, కానీ నిత్య నరకములోనికి పంపవద్దు. సైతానా, ఇట్టి ప్రార్థన జరిగినప్పుడు కూడా నీవు సంతోషించలేదు, మారు మనసు కలిగించుకొనలేదు. సరే, నీ శిక్ష నీవే అనుభవించుము. ఓ సాతానా, ఒకరిట్లు ప్రార్థించినారు. దేవా, మనుషులలో ఎవరిని నరకంలోనికి వెళ్ళనీయకు. సైతానా, ఎప్పుడైనా మారు మనసు పొందదువా? శోధించుటకు ఇక నీకు మనుషులు దొరకలేరు. ఓ సాతానా, మేము చేస్తున్న ప్రార్థనలు, మీటింగులు నీకు తెలుసును. నీకు జయము కలగదని నీవు బాగుగా ఎరుగుదు. ఇప్పుడైనా మారు మనసు పొందుము. దుష్టుడవైన ఓ సైతానా, మా ప్రభు యోవేలు గ్రంథమందు అంత్య దినములలో తన ఆత్మని యవ్వనుల మీదను వృద్ధుల మీదను కుమ్మరిస్తానని చెప్పినాడు. ఆ వాక్యాధారం చేసుకొని నీవు మా యొక్క బిడ్డలలో ప్రవేశించి అల్లరి చేయుటకు నీకు సిగ్గులేదా? మారు మనసు అక్కరలేని నీవు ఇతరులను మారమని అన్నావు. అందులో అర్థమున్నదా? ఆయనను ప్రభు మాకు మెలకువ దయచేసి నీ భార్య నుండి రక్షించి తన ఆత్మాభిషేకము దయచేసినాడు. దీనిని బట్టి నీకు నీ క్రియలకు లయము. మా ప్రభునకు, ఆయన సంఘమునకు, ఆయన బిడ్డలకు మాకు ఎల్లప్పుడూ జయమే. ఓ భూతమా, ఇదిగో మా బిడ్డలు బాగుపడతారని మాకు తెలుసును. ఎందుచేతనగా మా పరలోకపు తండ్రి అయిన దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి తెలుసును. మా బిడ్డలు బాగుపడదురు అనే విశ్వాసము మాకు కలదు. అట్టి విశ్వాసము నీకు లేదు. నీవు నాకంటే తక్కువ. నీవు నా కాళ్ళ క్రింద దానివే. సైతాను నేరంలో మోపలేడు. ఓ సైతానా, నీవు మాకు తీసుకుని వచ్చి అందిస్తున్న గొప్ప నేరంలో ఎవరి మీదనూ మోపుటకు నీకు అధికారము లేదు. ఒక మొదటి చిన్నవాడు రెండవ చిన్నవాడిని పడద్రోసిన ఎడల పసివాడ, నేరస్తుడు, పడద్రోసినవాడ, నీవు పడవేసిన వాడవు కనుక నీవే గొప్ప నేరస్తుడు. పడవేయబడిన ఆదాము హవ్వలను దేవుడు క్షమించి దీవించినాడు, నిన్ను దీవించలేదు. అలాగే నేటి వరకు జరుగుచున్నది. గోత్రకర్తయగు యూదా, దావీదు మొదలగు వారిని నీవు పడవేసినావు. వారు రక్షించబడి, క్షమించబడి, దీవించబడి గొప్ప పని చేసిరి. పడవేసిన నీవు దీవించబడలేదు. వారి వల్ల గొప్ప పని చేయగలిగినావా? డాక్టర్ మార్టిన్ లూథర్ యొక్క నీ యొద్దకు నీవు అతని పాపముల జాబితాను తీసుకువెళ్ళినావు. ఆయన నా వలె బెదరలేదు, ఎదిరించిన యేసు ప్రభు నా పాపములు తుడిచివేసినాడు. ఓ సాతానా, నీవు నా మీద నేరములు మోపలేవని గద్దించగా నీవు పారిపోయినావు. ఇట్లు పారిపోయే నీక మేము బెదరడము. అపవాది, అపరాధి. ఓ సాతానా, అపవాది ప్రతి ఒక్క పాపములను గురించి నాకు చెప్పుచున్నాడని దేవుడు ప్రకటన గ్రంథంలో వ్రాయించినాడు. ప్రకటన 12:10. నీవు అపవాదివని మా తండ్రి వలన పేరు పొందినావు. అపవాది అనగా ఒకరిలో నేరము లేనిదే నేరములు మోపేవాడని అర్థము. ఎవరి పాపములు క్షమించబడిన వారు అపరాధులు కారు.
క్షమించబడిన పాపములు ఎత్తి చూపించు, నీవే అపరాధివి. ఓ సాతానా, నీకు మా తండ్రి అపరాధి అని పేరు వాడినాడు. నీవు విశ్వాసుల మీద మా ప్రభు వద్ద ఎప్పుడు చాడీలు చెప్పుచున్నావు? నీవు విశ్వాసులను తిప్పలు పెట్టేవాడు. వారు నిన్ను గూర్చి నా యొద్ద చెప్పుకుంటారు గనుక నేను వచ్చి నిన్ను తోలివేస్తాను. అదే కాదు, నీవు చెప్పిన నేరముల జాబితా అంతా నేను కొట్టివేసినానని ప్రభు చెప్పుచున్నాడు. ఓ సాతానా, నీకు సమయం లేదని చెప్పి నీవు మనుషులను పాపంలో పడవేయుచున్నావు. కానీ నీవు కోరినట్లు నేను నీ మాటలు విని విశ్వాసులకు తీర్పు విధించనని ప్రభు చెప్పుచున్నారు. ఓ చాడీ కూర, సిగ్గుపడి వెళ్ళిపో. సైతానుకు నాశనము. ఓ సాతానా, మేము నీ నాశనమును ఎరిగిన వారము. నీకు నాశనము ఉన్నదని నీకు తెలియదు, కానీ మాకు తెలుసును. నీ ముఖము, నీ చెంపలు పగులగొట్టుటకు మాకు శక్తి ఉన్నది. మా రహస్యాలు వినుటకు నీకేమి అవసరము? మా రహస్యాలతో నీకేమి కావాలి? మా రహస్యాలు మా తండ్రికి తెలియజేస్తే చాలు. నీవెవరవు మా రహస్యాలు వినుటకు? నీకు సిగ్గులేక రోజు మా చేత చివాట్లు తినుటకు వస్తున్నావు. మేమిచ్చే గద్దింపులు నీకే కాదు, నీ జట్టంతటికి. ఎలాగంటే ఈ గదిలో ఉన్న స్విచ్ నొక్కితే బయట లైట్లన్నిటిలోనికి కరెంటు వెళ్ళినట్లు నిన్ను ఇక్కడ గద్దించినట్లయితే కరెంటు వలె ఆ గద్దింపులు నీ చుట్టూకి ఎక్కడెక్కడ ఉన్నారో వారందరికీ పరిణమిస్తుంది. దినదినము మా దగ్గరకు రావడము ఎందుకంటే చివాట్లకి. నీకు సిగ్గు లేదా? ఓ సాతానా, లోకమును గూర్చి ప్రార్థింపవద్దంటున్నావు. లోకమును నీవు పుట్టించినావా? నీవు సృష్టికర్తవా? ప్రభు మా కొరకు కలుగజేస్తే నీదంటావు. ఏమిటి? నీ కొరకు లోకమును కలుగజేయలేదు. నీ కొరకు కలుగజేసినది ఏమిటో మాకు తెలుసును. అది నరకము. సంధి వచ్చినవాడు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. అదంతా మాకు తెలుసు. నీకు నాశనమే. ఓ సైతానా, మేము పాపులమైన పరిశుద్ధులమే, ఎందుకంటే మాకు పాపక్షమాపణ ఉన్నది గనుక. నీకు పాపక్షమాపణ లేదు, నాశన పాత్రుడవు. ఓ సైతానులారా, మా ప్రభువే మీ పని పడతాడు. లెండి, తొందరపడకండి, మీ నాశనము దగ్గర పడినది. భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మీరు ఎంతమందిని హాని చేసిరో జ్ఞాపకం చేసుకొనండి. ఆ హాని అంతా మీ నెత్తి మీద పడునుగాక. మీరు ఇదివరకే శపింపబడిన వారు కాబట్టి మేము కూడా మిమ్మల్ని శపించుటకు మాకు సందు దొరికినది. ఓ సైతానా, మా తండ్రి తన సృష్టిని ప్రతి నిమిషము దీవిస్తున్నాడు. యెషయా 27:3. ఆ నిమిషంలోనే దీవెనలకు వ్యతిరేకమైన శాపము నీ మీదకి, నీ అనుచరుల మీదకి వచ్చుచుండును. ఎలాగంటే ఒక తరగతిలో 25 విద్యార్థులు పరీక్షకు వెళ్ళగా 5 ఫెయిల్ అయినారు. ఆ అధికారి పాస్ అయిన 20 మంది ప్రజెంట్లు ఇచ్చినాడు అంటే 5 ఇయ్యలేదని అర్థము కదా. అలాగే దేవుడు ఆదాము హవ్వలను దీవించినప్పుడు సైతానా, నేల మన్ను తిందువని నిన్ను శపించెను. మనుషులకు ఆ శాపము లేదు. వారికి మరుగైన పంట, సంతానము అను 2 బహుమానములున్నవి. వీరికి ఉంటే నీకు లేదనే కదా అర్థము. మరియు ఒక విమోచకుని పంపిస్తానని సృష్టికర్త వారు అన్నారు. అది పుట్టబోవు నరులందరికీ దీవెన. అటువంటి దీవెన నీకున్నదా? లేదు, శాపము ఉన్నది. మీరందరూ శాపగ్రస్తులు కనుక నరక వంశస్థులకు నాశనము. యేసు ప్రభునకు జయము. ఓ సైతానా, నరకము నీకు, నీ దూతలకు ఏర్పడినది. నరకము మాకు కాదు గనుక నరులకు నరకమని మాయగా నీవు మోసము చేసినావని సంతోషించ అక్కరలేదు. నీకు నరకమని రికార్డు చేయబడి ఉన్నది, కానీ మనిషికి రికార్డు చేయబడలేదు. నరులు నిత్య శిక్ష పొందుదురని మాకు చెప్పుదివేమో. అయితే సృష్టికర్తకి ముందే నీకు నరకము రికార్డు చేయబడినది, కానీ అటు తర్వాత చాలా కాలమునకు నిన్ను బట్టి మాకు వచ్చినది గనుక నీకే గొప్ప బాధ. సైతానుకు నిత్య నాశనము, ప్రభువునకు నిత్య స్తుతి. ఓ సాతానా, నీకనంతకాల నాశనము. ఓ ప్రభువా, నీకనంతకాల స్తుతి. ఓ అబద్ధికుడా, నీకనంతకాల నాశనము. ఓ సత్యదేవా, నీకనంతకాల స్తుతి. ఓ నేరస్తుడా, ఓ నేరము లేని ప్రభువా, ఓ నేరము తెచ్చినవాడా, ఓ నేరము తీసివేసిన ప్రభువా, ఓ ఓడిపోయినవాడా, ఓ జయించిన ప్రభువా, ఓ పాపి, ఓ పాపమును తీసివేసిన తండ్రి, ఓ దొంగవాడా, ఓ ద్వారమైన తండ్రి, ఓ అపజయపరుడా, ఓ జయించిన ప్రభువా, ఓ బాధ పెట్టేవాడా, ఓ బాధ తీసివేసిన రక్షక, ఓ చాటున నుండేవాడా, ఓ బహిరంగములోనున్న దేవా, ఓ నాశన పాత్రుడా, ఓ కాపుదలకర్త, విశ్వాసులను బాధ పెట్టేవాడా, ఓ విశ్వాసుల బాధ తీసివేసే తండ్రి, ఓ దేవుడు లేపనేవాడా, ఓ సర్వము సృష్టించిన దేవా, ఓ విశ్వాసుల విరోధి, ఓ విశ్వాసుల స్నేహితుడా, ఓ విశ్వాసి ఆరోగ్యము పాడు చేయువాడా, ఓ విశ్వాసికి ఆరోగ్యం ఇచ్చిన తండ్రి, ఓ
ఓ దేవునికి దూరస్తుడా, ఓ దైవజనునికి సహవాసి, దైవజనుని పని పాడు చేయువాడా, దైవజనుని పనిని పాడు చేయ చూచువాడా, దైవజనుని పని స్థిరపరచు రక్షక, నీకు ప్రణుతులు. దైవజనుని బాధ పెట్టేవాడా, దైవజనుని బాధ తీసివేసే నాదా, దైవజనుని ఆహారము పాడు చేయ చూచువాడా, నీకు అనంత నాశనము. దైవజనుని ఆహారము ఇచ్చిన తండ్రి, నీకు అనంతకాల సంస్తుతులు. దైవజనునికి విరోధ భూతములను నిలిపినవాడా, నీకు అనంతకాల నాశనము. దైవజనుని విరోధి, దైవజనుని పరిచారక దూతలనిచ్చిన తండ్రి, నీకు అనంతకాల సంస్తుతులు. దైవజనుని ప్రేమించిన ప్రభువా, దైవజనుని సదుపాయములు భంగము చేయువాడా, దైవజనునికి సదుపాయములనిచ్చిన తండ్రి, ఓ చెడిపోయినవాడా, ఓ జయించిన ప్రభువా, ఓ చీకటివాడా, నీకు అనంతకాల నాశనము. ఓ వెలుగైన దేవా, నీకు అనంతకాల స్థుతి. ఓ పారిపోయేవాడా, ఓ కదల్చబడని రక్షక, ఓ కుమ్మరాలు తెచ్చేవాడా, ఓ కుమ్మరింపు ఇచ్చే తండ్రి, ఓ వ్యాధిని తెచ్చేవాడా, ఓ వ్యాధిని శిలువపై భరించిన యేసు ప్రభువా, వ్యాధికి మూలమైన వాడా, వ్యాధి మూలము పెరిగిన వైద్యుడా, ఓ నిర్దయుడా, ఓ దయగల దేవా, ఓ కనికరము లేనివాడా, ఓ కనికరము గల దేవా, మందను చెదరగొట్టువాడా, మందను సమకూర్చువాడా, మహిమ పోగొట్టుకున్నవాడా, మహిమ అయి ఉన్న దేవా, ఓ పారుపోత, ఓ పాపికాశ్రయుడా, ఓ గాయపరచువాడా, ఓ గాయము మాన్పిన రక్షక, ఓ పడద్రోయువాడా, ఓ పట్టుకునే ప్రభువా, యేసు ప్రభు రక్షకుడు. ఓ సైతానా, నీతిపరులు 7 మార్లు పడినా లేస్తారని వాక్యంలో ఉన్నది కదా. పాపస్థితిలో ఉన్నప్పటికీ ఎవరి దృష్టికి యేసు ప్రభు మీద ఉండనో అతడే నీతిపరుడు. ఆసుపత్రిలో చావు సిద్ధముగా ఉన్న రోగి ఎవరిని తలంచుకొనుచుండునో, డాక్టర్ గారిని కదా. అలాగే కొందరు బలహీన స్థితిలో ఉన్నప్పటికీ వారు యేసు ప్రభువును తలంచుకొనుచుండినా తుదకు రక్షింపబడుదురు. ఓ సైతానా, ఒకవేళ ఒకడు ఆత్మీయ బలహీనతలో ఉంటే అతడు ఎల్లప్పుడూ పడునని ఎక్కడ వ్రాయబడి ఉన్నది. అతడు తుదకు మారిపోవును, క్షమాపణ పొందునని అతనికి తెలుసును. అందుచేత క్షమాపణ రాకముందే క్షమాపణ పొందిన వాడగును. మార్కు 11:24 బట్టి చూస్తే నెరవేరక ముందే నెరవేర్పని ఉన్నది కదా. కనుక ఒకడు బలహీనతలో ఉన్నప్పుడు నన్ను యేసు ప్రభు ముందుకు బాగు చేయమని అనుకొనుటే విశ్వాసము. ఓ సైతానా, ఎటువంటి పాపికైనా యేసు ప్రభువును తలంచిన పాప క్షమాపణ కలుగును. నీవు ఘోర పాపముల కంటే ఘోర పాపివి అయినప్పటికీ యేసు ప్రభువును నీ రక్షకునిగా తలంచుకొనవు కనుక నీకు రక్షణ దొరకదు. నీ వల్ల పడిపోయిన వారికి రక్షణ కానీ నీకు మాత్రం లేదు. ఆయనను చాలా గడుసుగా మాట్లాడినావు. నీ గడుసుతనము యేసు ప్రభు వద్ద వల్లపడదు. ఓ సైతానా, నీవు మనిషిని పాపంలో పడవేయటం మాత్రమే కాక పడ్డావని పకపక నవ్వుచు నీవు క్షమాపణ లేదులే అని బెదిరించే వాడవై ఉన్నావు. నీ గడుసుతనమే నరుల కంటే నీవు వెంటనే జయింపబడదువు. నేను జయించడము మా ప్రభు యొక్క జయమును బట్టి. ఓ సైతానా, యుద్ధంలో పటాలానికి మొదటి దినమునే జయము కలుగునా, అలాగే భక్తులకు మొదటి దినముననే జయము కలుగకపోయినను తర్వాత కలుగును. అది నీకు తెలియదు. ఓ సైతానా, మా శత్రువులు మా నాశనము కోరుచున్నారు కానీ మేమైతే వారి రక్షణ కోరుచున్నాము. ఓ సైతానా, నీవు శోధకుడవు అని పేరు వచ్చినది, విశ్వాసికైతే బోధకుడని పేరు వచ్చినది. నీవు పాపంలో పడవేయట మనుషులను శోధిస్తావు కానీ విశ్వాసులు నీవు పాపంలో పడవేసిన వారిని రక్షించుటకు బోధిస్తారు కనుక నీకు కలిగిన పేరు చెడ్డ పేరు, నీకెప్పుడునూ చెడుగే. ఓ సైతానా, బంతి ఆడినప్పుడు ఒకరు కాళ్ళు కట్టుకొని పోవనంతగా పడిపోవును, ఆయనను లేవనని అనుకొనరు, తక్కిన వారు వచ్చి లేవనెత్తురని అనుకొందురు. అలాగే సైతానా, నీవు ఒకరిని పడవేసినప్పటికీ వానిని లేవనెత్తుటకు బోధకులు, పరిశుద్ధులు, దేవదత్తులు మొదలైన వారు ఉన్నారు కనుక పడినను నిరాశపడనక్కర్లేదు. ఎన్నో ఏళ్ళ క్రిందట నీవు పడ్డావు, నేను లేవనెత్తడానికి ఎవరైనా వచ్చినారా? ఒకరు పాపంలో పడిపోయినప్పుడు క్షమించమనిన వెంటనే దేవుడు క్షమించును. అయితే నీవనవు, ప్రభు నిన్ను క్షమింపడు, నీకెంత దుర్గతి. నేను పడిన ఎడల ఎప్పటికైనా సద్గతే, మరణ సమయమందైనను నేను లేస్తాను. నిరీక్షణ సంఘము. ఓ సైతానా, ఆదికాలం నుండి మా ప్రభు వచ్చే వరకు నిరీక్షణ సంఘమును పడగొట్టుటకు నీవు ప్రయత్నములు చేస్తున్నావు. నీ ప్రయత్నములు నెరవేరలేదు. నిరీక్షణ సంఘము మా ప్రభు వచ్చే వరకు ఉన్నదా లేదా? నీ వల్ల ఏమగునని నీ దుష్ట ప్రయత్నములు మనుషుని చేత చేయించుచున్నావు. మమ్మను అంటావు కానీ నీకింకా
మార్పు రాలేదు. నీకు మార్పు లేనిదే మంచి కార్యములు ఎట్లు చేయగలరని మమ్మంటున్నావు. నీకు మార్పు లేనిదే మాకెట్లు చెప్పుచున్నావు. నీకు మహామార్పు ఉన్నదా ఏమిటి? ఓ సైతానా, సంఘము యూదులలో అన్యులలో స్థాపించిన తర్వాత ఆపు చేయుటకు 2000 సంవత్సరముల నుండి ప్రయత్నము చేయుచున్నావు కదా. నీ ప్రయత్నము సాగినదా? మా ప్రయత్నము సాగినదా? ఆటంకాలు దాటుకొని సంఘము నేటి వరకు రాలేదా? ఇక మీదట అలాగునని జరుగునని ఎందుకు గ్రహించలేవు? సామాన్య మనుషులమైన మేము గ్రహిస్తున్నాము కదా. ఒక్కొక్క మత జనసంఖ్య కంటే క్రైస్తవ మత జనసంఖ్య ఎక్కువని నీకు తెలియదా? క్రీస్తునకు జయము, సంఘమునకు జయము, అపాది క్రియలకు లయము, సాతాను క్రియలకు లయము చేయుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని ఉన్నది. అది నీకు తెలియదా? ఓ సాతానా, క్రైస్తవ మతము వృద్ధి పొందుటకు భక్తులు చేసిన ప్రయత్నములు లెక్కకు మించినవి. ఆ ప్రయత్నములు నీవు ఆపుచేయగలిగినావా? నీవు ఆపుచేయనప్పుడెల్లా నీకు అపజయమే కలిగినది కదా. నీవు ఎందుకు మురియుచున్నావు? ఎన్ని అడ్డులైనా పెట్టుము కానీ దేవుని రాజ్యం ప్రబలము కాకపోదు. ఓ సైతానా, ప్రవాహమునకు అడ్డు వస్తే త్రోసుకొని పాయలు చేసుకుని వెళ్ళును. అడ్డులు ఎత్తైన ఉంటే ప్రక్కపడి ప్రవహించి సముద్రములో పడును. క్రైస్తవ సంఘమునకు ఎన్ని అడ్డులు వచ్చినా ట్రెంచుకొని మోక్షమునకు వెళ్ళక మానదు. నీలాంటి దుష్టులు కోట్లాను కొలది ఈ సంఘమును ఆపు చేయలేరు. ఇతర మతస్థులు, ఓ సాతానా, ఇతర మతస్థులు బైబిల్లో మా ప్రభువులు సంఘములో తప్పులున్నవని చెప్పుచూ ప్రకటించుతున్నారు. ఎవరి ప్రేరేపణ వల్ల? నీ ప్రేరేపణ వల్లనే కదా. ఈ 3 విషయములలో తప్పులున్నవని చెప్పగలవా? బైబిల్లో తప్పులున్నవా? మా ప్రభువులో తప్పులున్నవా? మా సంఘంలో తప్పులున్నవి కానీ అవి క్రమముగా అంతరించిపోవును. అయితే నీలో తప్పులు అంతరింపవు. ఓ దుష్ట సైతానా, ఈ కాలంలో అనేక మంది నీ ప్రోద్బలము వలన క్రీస్తు ప్రభువే దేవుడా, ఇతరులు మాత్రము దేవుళ్ళు కారా అని అనుచున్నారు. ఇది నీవు తెచ్చిపెట్టిన తలంపే. అయితే ఇటువంటి తలంపు నెబుకద్నెజరును కలగలేదా? నెబుకద్నెజరు చేయించిన ప్రతిమకు సకల రాష్ట్రముల వారు సాగిలపడి నమస్కరించినారు. కానీ యవనస్తులైన షద్రకు, మేషకు, అబేద్నెగో నిన్ను, నీ తలంపును, రాజు యొక్క ఆజ్ఞను లెక్క చేయక ఆ ప్రతిమకు నమస్కరింపలేదు. వారు అగ్నిగుండంలో వేయబడినప్పటికీ దగ్నమైనారా? వారిని వేయుటకు తీసుకొని వెళ్ళిన వారు కాలిపోలేదా? ఆ 3 పడవేసిన వారు నీ జనులు. నిన్ను ఆశ్రయించిన వారు గనుక నశించిరి. అగ్నిగుండంలో వేయబడిన ఆ 3 ఒక వెంట్రుకైనను కాలలేదు. ఎందుకో తెలుసా? అద్వితీయ సత్య దేవుడన్నాడు గనుక ఆయనను సేవించిన వారు ఏమాత్రము నశించరు. ఓ సాతానా, ఆనాడు వారు 3 నిన్ను జయించిన వారు. ఈనాడు మేము జయించలేమా? కాబట్టి ఆ విషయమై సిగ్గు తెచ్చుకొని తొందరగా పొమ్ము. ఇతర మిషన్లు, బైబిల్ మిషను. ఓ సాతానా, ఇతర మిషన్ల వారికి దేవుడు జ్ఞానము ద్వారా బయలుపరచలేదని మేము చెప్పటలేదు. అది నీ కల్పన. మాకు జ్ఞానము ద్వారా కాక ఆయన స్వయముగా బైబిల్ మిషన్ బయలుపరిచినాడని నిజము చెప్పుకుంటున్నాము. వారిని మేము హేళన చేయటలేదు. నీవైతే వారిని, మమ్మను హేళన చేస్తున్నావు. నీవు రెట్టింపు అపరాధివి. మేము ఒక మతాన్ని ద్వేషించుటలేదు, క్రైస్తవ మతమును ద్వేషిస్తున్నామని ఎలాగనుకొనుచున్నావు? ఓ సైతానా, బైబిల్ మిషన్ ఎత్తి చూపించమని ప్రభు చెప్పినప్పుడు మేము బలహీనులమని ఆయనకు తెలియదా? ఆయనకు తెలుసును. మాకు క్రమముగా బలమిస్తాడు, లేకపోతే ఆ మాట మాకు చెప్పడు. ఓ సాతానా, మా యొక్క బలహీనతలు చూచుటకు నీకు కండ్లున్నవి కానీ మా బలమును చూచుటకు నీకు కండ్లు లేవు. మాకు వస్తున్న మంచి మంచి దర్శనములు చూచుటకు నీకు కండ్లు లేవు. నీవు ఓర్వలేకపోవచ్చున్నావు. ఆదాము హవ్వలు పరిశుద్ధ స్థితిలో ఉన్నప్పుడు నీవు ఓర్వలేకపోయినావు. ఆ దుర్గుణము నీలో నుండి నేటి వరకు పోలేదు. ఓ సైతానా, బలహీనులు రాకడకెట్లు సిద్ధపడగలరని నీవు అనుకొనుచున్నావు. మొదటి రాకడకు కొందరు సిద్ధపడలేదా? అలాగే రెండవ రాకడకు కూడా చాలామంది సిద్ధపడగలరు. పరిశుద్ధాత్మయే వారిని సిద్ధపరచును. నీవు సిద్ధపరచలేవు కదా. ఆ పని నీకు చేత కాదు. నీవు పడగొట్టేవాడువు, పడగొట్టుదువు కానీ లేవనెత్తలేవు కదా. హేడెస్సు. ఓ సైతానా, నీవు చెడగొట్టిన అనేక మందిని మా ప్రభు హేడెస్సులోనికి పంపినాడు. వారిని శిక్షించుటకు కాదు కానీ వారికి మారుమనసు కలిగించి మోక్షానికి తీసుకొని వెళ్ళుటకే.
అక్కడ ఆయన కైలాస ఋషి గారిని, సాధు సుందర్ సింగ్ గారిని, ఇంకను దేవదాసయ్య గారు మొదలైన వారిని పంపించి బోధ చేయించుచున్నారని నీకు తెలియదా? ఓ సైతానా, జలప్రళయ కాలంలోనూ యుద్ధకాలంలోనూ మారుమనసు పొందకుండా చనిపోయిన వారిని ప్రభు హేడెస్సులో ఉంచి పాఠంలో చెప్పుచున్నారు కదా. ఓ సాతానా, మా ప్రభు రాకముందే మా ప్రభువుని ఎరుగని మృతులు, నమ్మి పడిపోయిన మృతులు, ఇరిగి మారు మనసు పొందని మృతులు వీరందరూ నీ స్వాధీనంలో లేరు. హేడెస్సులో మా ప్రభు స్వాధీనంలో ఉన్నారు. ఈ సంగతి నమ్మకుండా కొంతమంది నీ తయారు చేస్తున్నావు. నమ్మే వారిని మా ప్రభు తయారు చేస్తే వారిని ఆటంక పరుపగలిగినావా? ఓ సైతానా, బరంపురములో 5 స్త్రీలు గొప్ప కూటములు జరుపగా డాక్టర్ ఆత్మనమ్మను బట్టి ఎన్నో మహిమగల సంగతులు మా ప్రభు వ్రాయించినారు. అందొకటి హేడెస్సును గురించి. ఆమెను, ఆమె కూటమును, వారిని పనిని ఆపుచేసినావా? వారు తమ పనిని ముగించుకొని మా ప్రభు నద్దకు వెళ్ళి ఉన్నారు. వారు మా కూటమునకు వచ్చినారు కదా. మేము వారికి ఇష్టం లేకపోతే మా కూటమునకు ఎందుకు వస్తారు? ఓ సాతానా, వారిని మాత్రమే కాక దేవదాసయ్య గారిని కూడా మా కూటములకు ప్రభు తీసుకొని వస్తున్నారు. ఆయన శుద్ధి చేయకపోతే, యేసు ప్రభునకు ఇష్టం లేకపోతే ఎందుకు తీసుకొని వస్తారు? నవీన కాల శుద్ధి, భావి కాల శుద్ధి అని 2 రకముల శుద్ధులున్నవి. భావి కాల శుద్ధిని బట్టి మా ప్రభువు తీసుకొని వస్తున్నారు. భూలోక భక్తులను కూడా తీసుకొని వస్తున్నారు. బైబిల్. ఓ సాతానా, బైబిల్ 2000 భాషల్లో అచ్చివేయబడి ఉన్నది. నీవు ఏ భాషలోని వారి దగ్గరకు వెళ్ళినను అక్కడ ఆ భాషలో నీ కంటికి దేవుని వాక్యం కనబడును. అది నీకు బాణం అయినప్పటికీ నీకు సిగ్గు, భయం లేదు. ఎందుకంటే నీవు మొండివాడవు. ఓ సైతానా, రక్షణ వాగ్దానంలో బైబిల్ నిండా ఉన్నవి. అవి మా తండ్రి పలుకకుండా నీవు ఆపు చేయగలిగినావా? ప్రవచనములు గల పాత నిబంధన వ్రాయబడకుండా ఓ సాతానా, పరిశుద్ధుల కలకాలు ఆపివేయగలిగినావా? ఓ సైతానా, యేసు ప్రభు పుట్టకుండా చేసినావా? నీవు అనేకుల పర్యాయములు ఆపుచేయుటకు ప్రయత్నించినావు. ఈ మాటలు బైబిల్లో స్పష్టముగా వ్రాయబడలేదు, కానీ చరిత్ర వల్ల మాకు అర్థమైనది. ఓ సైతానా, నెరవేర్పు గల క్రొత్త నిబంధన వ్రాయబడకుండా నీవు స్వార్థికుల కళలు ఆపివేయగలిగినావా? ఓ సాతానా, పూర్వకాలమందు రాజులు తమకు తెలియకుండా బైబిల్ చరిత్ర రాళ్ల మీద చెక్కించినారు. అవి ఇప్పుడు బైబిల్ అంతటికీ సాక్షార్థముగా ఉన్నవి. అవి చెక్కబడకుండా నీవు ఆపు చేయగలిగినావా? ఓ సాతానా, బైబిల్ కంటే అనేక రెట్లు పెద్దవైన సంఘ చరిత్ర పుస్తకంలో వ్రాయబడకుండా ఆపు చేయగలిగినావా? ఓ సైతానా, బైబిల్ యొక్క అర్థములున్న వ్యాఖ్యాన గ్రంథముల లెక్కకు మించి ఉన్నవి. అవి వ్రాయబడకుండా పండితుల యొక్క జ్ఞాపక శక్తిని ఆపు చేయగలిగినావా? దెయ్యములను వెళ్ళగొట్టే దైవ ప్రార్థన అంశాలు. యేసు ప్రభువా, దెయ్యములను వెళ్ళగొట్టుడని మార్కు 16:17లో తెలియపరిచినావు కనుక మేము అడుగుచున్నాము. బైబిల్ మిషను మీదకు వచ్చిన దెయ్యములను వెళ్ళగొట్టము. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7లో వ్రాయించినావు. సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించదునని వ్రాయించినావు. రోమా 16:20. ఇది ఇప్పుడే నెరవేర్చుము. సన్నిధి కోటస్థులు ఈ సెలవు అడిగి సైతానును వాడి అనుచరులను వాని దూతలను వెళ్ళగొట్టినట్లు ఏర్పరచుము. మా దేవా, నీవు మనుషులను రక్షించినావు. దెయ్యములలో ఒక దెయ్యమునైనా రక్షించినావా? లేదు. దానిని బట్టి చూస్తే దెయ్యములు ఎంతగా చెడిపోయినావో మాకు తెలియచున్నది. కాబట్టి సైతాను ఈ మాటలు వినేటట్లు చెప్పగల శక్తి దయచేయము. ప్రభువా, మార్కు సువార్త 1వ అధ్యాయంలో నీవు దెయ్యములను వెళ్ళగొట్టినావని వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఆ దెయ్యం వెళ్ళిపోవచ్చు. ఆ రోగిని వెలవెలలాడించింది. ఎందుచేత? నీవు వెళ్ళగొట్టేటప్పుడు ఆ మనిషిలో ఉండుటకు వీలు లేదు కనుక. ఉదాహరణకు 2 కుర్రవాళ్ళు వీధిలో పోట్లాడుకొని చుండగా ఒకడు 2వ వానిని పడగొట్టి వెళ్ళిపోవచ్చున్నాడు. పడిపోయిన వాడు ఇంకొకసారి రమ్ము, ఏం చేస్తానో చూడు అని నేను. మొదటి కుర్రవాడు 2వ కుర్రవాణిని జయించిన శక్తి లేని వాడే అనిపించుకున్నాను. ఎందుకనగా అతడు ఇంకా అక్కడే ఉంటే ఆ పడిపోయిన అబ్బాయి బంధువులు వచ్చి ఆ కొట్టిన వాణిని కొట్టుదురని వెళ్ళిపోవును. అది శక్తి లేకపోవుట. సైతానుకు అటువంటి శక్తి లేని తనమే ఉన్నది. ప్రభువా, ఈ 2 కుర్రవాళ్ళ సంగతి ఎత్తి మేము సైతానును జయించుటకు కృప దయచేయము.
ప్రభువా, దెయ్యములు కూడా దేవునికి వణుకుచున్నవి. యాకోబు రాసినాడు, యాకోబు 2:19. దెయ్యములు ఎందుకు వణుకుచున్నవి? వాటి కాలం రాకముందే నీవు వాటిని నరకంలో పడవేస్తావని అవి భయపడ్డవి. ఈ అంశము ఎత్తి మేము దెయ్యములను ఎదిరించినట్లు జ్ఞానోదయము దయచేయము. దేవా, సృష్టి అంతటి చేత దెయ్యములను త్రొక్కించుము. ఓ దేవా, ఎం దేవదాసయ్య గారు రాత్రులు మంచము మీద ఉండి ఒక అంశము మీద పత్రిక ఎలాగు వ్రాయవలెనో ఆలోచించిరి. ఆ వ్రాత అంతయు వరుసగా మనసులోనికి వచ్చినది. వ్రాయలేదు, అచ్చుపడలేదు. అయినప్పటికీ అది మనోపత్రిక మీద ఉన్నది కదా. కనుక నీ దూతలను పంపి భూతములన్నిటికీ ఆ పత్రికను చూపించుము. అప్పుడవి భయపడును. కాగితము మీద సంగతి వ్రాసినప్పుడవి రెండవసారి భయపడును. అది అచ్చువేసినప్పుడవి మూడవసారి భయపడును. మేము ప్రజలకు ఆ పత్రికను పంచిపెట్టగా వారు చదువుకున్నప్పుడు భూతములు మరి ఒకసారి భయపడును. ప్రజలు ఆ అచ్చు కాగితము బట్టి నడుచుకున్నప్పుడు అవి మరి ఎక్కువగా భయపడును. ఈ ప్రార్థన ఆలకించుము. ఆమెన్. వాయుమండలములోని ప్రార్థనా పుస్తకములు. మొదటి ప్రార్థన. యేసు ప్రభువా, ఒక మనవి. ఈ ఎదిరింపులన్నీ ఒక మహాపుస్తకంలో వ్రాయించి వాయుమండలములో ఆత్మీయ వల్ల మీద పెట్టుము. ఆ పుస్తకమును ప్రతి నిమిషము భూతములన్నీ చూచుచుండును. అందువల్ల వాటి యొక్క హృదయంలో క్రొత్త భీతి ఏర్పడును. అందుచేత మా స్వాతంత్రముతో వాటి స్వాతంత్రమును జయించుచున్నామని వాటికి తెలియను. రెండవ ప్రార్థన. ఓ తండ్రి, మేము మాకు తోచిన ఎదిరింపులు వ్రాసినాము. కానీ సహకారులైన దేవదూతలు, మోక్షలోక వాస్తవ్యులు, భూలోక విశ్వాసులు, ఇతర సన్నిధి కూటస్థుల చేత కూడా ఇటివి అనగా మా పుస్తకంలో లేనివి క్రొత్తవి వ్రాయించి ఈ రెండవ పుస్తకము కూడా వ్రాయి మండలములో మరి యొక్క ఆత్మీయ బల్ల మీద పెట్టించుము. సాతానుకు భయము రెట్టింపగును, భూమి మీద ఈ జయము రెట్టింపగును. మూడవ ప్రార్థన. తండ్రి, మరి ఒక మనవి. లోకంలో మిగిలిపోయిన పాపాత్ములు, అవిశ్వాసులు ఉన్నారు. వారి యొద్దకు నీవు ఎవరినైనా పంపించిన యెడల ఆయన వారిని ఇట్లు అడుగును. సాతాను మిమ్మల్ని ఎన్ని పర్యాయములు బాధించినాడు? ఇట్లు అడిగి ఆ సేవకుడు తన రిపోర్టును ఒక పుస్తకముగా వ్రాయను. అవిశ్వాసులు చెప్పరు, కానీ ఆ సేవకుడు ఒక జవాను సేవకుని వలె వెళ్ళి కూపి రహస్యము తీసి ఆ పుస్తకమును తయారు చేసి నీకు అప్పగించును. ఈ పుస్తకము కూడా వాయుమండలంలో ఒక ఆత్మీయ బల్ల మీద పెట్టించుము. నాలుగవ ప్రార్థన. ప్రభువా, మరి ఒక మనవి. పరిత్యాగ పత్రిక ఒక పుస్తకముగా వ్రాసి మరి ఒక బల్ల మీద పెట్టించుము. పరిత్యాగ పత్రిక అంటే దెయ్యములకు బాధ, గోల. ఐదవ ప్రార్థన. ప్రభువా, ఈ సైతాను ఎదిరించు విషయములను గురించి దైవ సన్నిధి కూటములలో ఇట్లా అనుచున్నారు. ఆయన ఎం దేవదాసయ్య గారు వలె ఎవ్వరునూ లేరు కనుక ఈ ఎదిరింపులు మరి ఎవరునూ చెప్పలేరు కనుక ఆయనను సైతాను పడవేసినది, అనగా శ్రమలు. అయినను ఆయన జబ్బుతో మంచము మీద ఉన్నాను, అనారోగ్యంతో వాలు కుర్చీపై ఉన్నాను. ఈ నోట్స్ చెప్పలేదా? నా పంతము నెరవేరినదా? వాడి పంతము నెరవేరినదా అని ఆయన అన్నారు. యేసు ప్రభువా, ఇదియును వాయుమండలములోనికి వెళ్ళవలెనని ప్రార్థించుచున్నాము. ఆరవ ప్రార్థన. ఓ దేవా, మీరు కలుగజేసిన యావత్తు సృష్టి యొద్దకు మూల్గుచున్న సృష్టి. రోమా 8వ అధ్యాయము. ఎవరినైనా పంపించము. అప్పుడు సృష్టిని చూచి, సృష్టిలో ఉన్న ప్రతి జీవిని చూచి ఆ పరలోక జవాను సైతాను వలన నీకు ఏమి కష్టము కలిగినదో చెప్పుమని అడగవలెను. ఈ రిపోర్టును కూడా వాయుమండలములో వేరొక బల్ల మీద పెట్టించవలెనని ప్రార్థించుచున్నాము. ఏడవ ప్రార్థన. ప్రభువా, మరి ఒక మనవి. ఓ ప్రభువా, ఎం దేవదాసయ్య గారి మనసులో అనేక క్రొత్త సంగతులున్నవని చెప్పి ఉన్నారు. అవి కొన్ని మాత్రమే ఈ 62 ఏండ్లలో బయటకు వచ్చినవి. ఇంకా ఉన్నవి. అవి వ్రాయబడలేదు. ఏ దూత చేతనైనా వాటిని వ్రాయించి వాయుమండలంలో ఆ పుస్తకమును 7వ బల్ల మీద పెట్టించమని ప్రార్థించుచున్నాము. పరిత్యాగ పత్రిక. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు కనుక నీవు పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనబడము. మా పరిత్యాగ పత్రిక శాశ్వతము వరకు పనిచేస్తున్నది. పరిత్యాగ పత్రిక కీర్తన వచనము. పో పొమ్ము ఓ లోకమా, చాలిక చాలు, నీ పొందు మేమెల్లము. పో పొమ్ము ఓ సాతానా, చాలిక చాలు, నీ పొందు మేమెల్లము. ఓ సాతానా అను మాటకు బదులుగా ఈ క్రింది పదములు ఉపయోగించి పాడవలెను. ఓ పాపమా, ఓ పాప ఫలితమా,
ఓ దెయ్యమా, ఓ భూతమా, ఓ రోగమా, ఓ దుఃఖమా, ఓ శాపమా, ఓ లోపమా, ఓ శోధన, ఓ మందమా, ఓ కంపమా, ఓ దుర్దశ, ఓ పాపనైజమా, ఓ మరణమా, ఓ నరకమా, ఓ హేడెస్స. సంగ్రహ వాక్యవలి. ఓ సాతానా, నీవు నాలో పుట్టించిన చెడుగు నీకే రవాణా. నీ ఆలోచనలు, నీ ప్రయత్నంలో ఇదివరకే మేము దుంప నాశనము చేసి ఉన్నాము. నీ ఆర్భటంలో నీవు మాకు మీద మోపే నిందలు అర్థము లేనివి. ఎందుకనగా మా తండ్రి యొక్క అమూల్యమైన రక్తము మమ్మును మా క్షమాపణ ప్రార్థనలను బట్టి శుద్ధీకరించెను. గత కాలంలో నీవు పాపంలో పడవేసిన మనుషులు ఏరి నీ దగ్గర ఉండవలసినదే కదా. కన్నెత్తి చూడు, మోక్షంలో ఉన్నారు. నరహస్త ఖడ్గ ప్రార్థన. ఓ సాతానా, నీవు ఎంతమంది యొక్క పాపములకు, శ్రమలకు, మరణమునకు, హేడెస్సుకు, నరకమునకు కారకుడవైనావో జ్ఞాపకము తెచ్చుకో. అన్ని శిక్షలు నీకున్నవి. జలప్రళయ మరణములో నీవు పాపము చేయించగా పాపము చేసిన నరులకే శిక్షలు. అయితే నీకు పాపములను, శ్రమలను, ఇతర వస్తువులను, శిక్షలను నరులు అనుభవిస్తున్నారు. నీవు కూడా ఇవి తప్పవు. వీటి సంఖ్య లెక్కకు మించిపోయినది. అలాగే నీ శిక్షలు కూడా లెక్కకు మించి దేవుని గణిత శాస్త్రంలో ఉన్నవి. సొదొమ గొమొర్రా పట్టణముల నాశనము, ఐగుప్తుల ప్రథమపుత్రుని మరణము, ఎర్ర సముద్రములో నాశనమైన ప్రజలు, అరణ్యములో 40 ఏళ్ళు మృతులైన వారు, యెహోషువ మోయాబీయుల నాశనము చేయుట, అమ్మోనీయుల నాశనము, ఎదోమీయుల నాశనము, యెహోషువ కాలంలో 7 జనాంగముల నాశనము, న్యాయాధిపతుల కాలంలో నాశనమైనారు, దావీదు కాలంలో నాశనమైన వారు, సంసోను కాలంలో నాశనమైనారు, గిద్యోను కాలంలో నాశనమైన వారు, హాయి పట్టణ కాలంలో నాశనమైనారు, జర్మనీ యుద్ధంలో, మొదటి ప్రపంచ యుద్ధంలో నాశనమైన వారు, రెండవ ప్రపంచ యుద్ధంలో నాశనమైన వారు, రాకడ వరకు ఎంతమంది హతులవుదురో, 7 ఏండ్ల శ్రమల కాలంలో ఎంతమంది హతులవుదురో ఆ సంగతి 1000 ఏండ్లు ఎందరు హతులవుదురో వారు. దేవా, ఈ 19 మాత్రమే కాదు, మా గణిత శాస్త్రమునకు అందనివి అనేకములు కలవు. అన్ని శిక్షలు సాతానుకు అతని సంబంధించిన దురాత్మలకు రానిమ్ము. కానీ నీవు కలుగజేసిన మానవులు ఎంత దుష్టులైనప్పటికీ నీ సర్వశక్తికి, నీ సర్వజ్ఞానమునకు అందే సాధనములు ఉపయోగించి రక్షించుము. వారు నీ సృష్టి మరియు సకల జనులకు సువార్త ప్రకటించమని మాకెవరిని గురించి చెప్పినావో వారు మనుష్య జాతిని బట్టి మా వారే. మా కల్పన ప్రార్థనలో నీ ఇష్టము లేని ప్రార్థన విషయంలో మమ్మను క్షమించుము. ఇది నీ కుమారుని ముఖబింబమును గురించి ఆలకించుము. ఆమెన్. ముగింపు ప్రార్థన. మహోన్నతుడవైన తండ్రి, నీవు మహిమలో మహిమా స్వరూపుడవు, జ్ఞానంలో జ్ఞాన స్వరూపుడవు, శక్తిలో శక్తి స్వరూపుడవు, న్యాయంలో న్యాయ స్వరూపుడవు. కాబట్టి నీకు అనేక స్తోత్రములు. నీవు సమస్తములో సమస్తమై ఉన్నావు, అన్నిటిలోనూ నీవున్నావు. నీవు లేకుండా ఏమీ జరగదు, మేము లేకుండా కూడా ఏమీ జరగదు. ఇట్టి ఆశ్చర్యము ఆది కాలము నుండి చేయాలని తలంచుకున్నావు. నీవు నా స్థలము ఏర్పరచుకుని నా స్థల జ్ఞానివై ఉన్నావు. ఇట్టి తలంపులు మాకు అనుగ్రహించి సాతానును పడవేయుటకు, దానిని ఎదిరించుటకు శక్తి దయచేసినావు. నీకు వందనములు. ఇవి వింటే సాతానుకు, వాని దూతలకు పులకర జ్వరము తగులుతుంది. తండ్రి, ఈ దినము జపాను దేశమును గురించి ప్రార్థించినాము కదా. రేపు చైనా తర్వాత బర్మా, సయాం, ఇండియా, పాలస్తీనా, టిబెట్, ఇలాగ అన్ని దేశముల గురించి అదే ప్రార్థన. కొద్ది మార్పులతో చేయుదుము, కానీ ఒక్కొక్క దానిలో కొద్దిగా మార్పులు ఉండవచ్చును. ఈ ప్రార్థనలన్నీ సైతానుని ఎదిరించేవి కావు, కానీ సాతాను దృష్టిలో ఎదిరించేవే. ఈ ప్రార్థనలు సాతానుకు ఇష్టం లేదు. ఎందుకంటే శత్రు దేశస్థులు క్రిందటి యుద్ధంలో అనేక మందిని చంపిరి. వారు దుర్మార్గులైనను వారిని నాశనము చేయమని మేము ప్రార్థించము. వారు పాతాళములో ఉన్నను వారిని క్షమించమని ప్రార్థించిన ఎడల అది సాతానును ఎదిరించే ప్రార్థనయే. సృష్టిని కాపాడమని ప్రార్థించుట సాతానును ఎదిరించుటే. ఈ ప్రార్థన చేయుటకే మేము పుట్టినాము. మేము పాపులమైతే మాత్రము ఎప్పుడో ఒకప్పుడు ప్రభు శుద్ధి చేస్తాడు. ప్రభువా, మీరు లేకుండా మేము లేకుండా మీరు ఉండుట అసాధ్యము. నీవున్నావు గనుక మాకు చేయము. ఎందుకనగా పాపంలో నీ తలంపే కలిగి ఉన్నాము గనుక మేము పాపంలో పడినను అపజయము లేదు.
పాపంలో పడినట్లే కనుక నేను జయము పొందినట్లే. ఎందుకంటే నేను ఒకటే కనుక సాతానుని ఎదిరించే ప్రార్థన చేసిన దానికి అపజయమే. నేను ఒకటే కనుక ఇంకొక మాట, ఈవేళ మేము ఇంకొక మారు సాతానుని ఎదిరించి ప్రార్థన చేస్తాము. సాతాను రాజ్యము దుంపనాశనము అనేక ఎదిరింపులు చేస్తుండగా భక్తుల సమూహము, బైబిల్ బోధలు వృద్ధే. ఇక్కడ మేము సాతానుని ఎదిరిస్తే ఈ రాజ్యము పైకి రావడము, రక్షితుల వృద్ధి, సువార్త వృద్ధి మరియు సమస్త జనుల వృద్ధి. మా చూపు ఇక్కడ అక్కడ కూడా ఉన్నది. మేము అందరి క్షేమము కోరుచుండగా వానికి సిగ్గు మరియు వాని రాజ్యము కూలిపోతుంది. ఈ రాజ్యము వృద్ధి అగుచున్నది. సాతాను అది చూచుట లేదు, ఇది చూచుట లేదు. ఇక దానికేమి గతి ఉన్నది? అవును ప్రభువా, నీవు రాకపోతే పుట్టగతులు లేవు. నీవు పాత నిబంధనలో పుట్టలేదు, క్రొత్త నిబంధనలో పుట్టినావు. క్రొత్త నిబంధనలో ఆది సంఘపు కాలంలో మేము పుట్టలేదు. ఈ కాలంలో పుట్టిన మేము నీవు ఏకమై ఉన్నాము కనుక మేము నిద్రపోకూడదు. మేము మేల్కొని సేవ చేస్తాము. ఇక్కడ చేయకపోతే రేపు ఎక్కడైనా పూర్తి చేస్తాము. సంఘము పరలోకమునికి వెళ్ళిన తర్వాత కూడా చేస్తాము. చెడ్డ కలలు వచ్చినా మేము ఆ సమయంలోనే మంచి కలలు కలవారమై ఉన్నాము. గ్రుడ్డివారమైనను చూపు గలవారమై ఉన్నాము. ఎందుకనగా మేము ఒకటే అని పౌలు రాసినాడు. అబ్రహాము మేము విశ్వాసులకు తండ్రులమే. అబ్రహాము మనిషి. అబ్రహామునకు ఉన్నది మాకును ఉన్నది ఉన్నట్లే సాతాను మా బైబిల్ చింపిన, మా బట్టలు చింపిన, మా బట్టలు మాకే ఉన్నవి, మా బైబిల్ మాకే ఉన్నది, మా సంఘము మాకే ఉన్నది. తండ్రి నీకు స్తోత్రములు. సాతాను యొక్క దుర్బుద్ధి కనబడుచున్నది. మేము రాజ్యమేలుచున్నాము. రాజులమే, లేవీయులమే, యాజకులమే, పరిశుద్ధులమే ఇటు వారమై ఉండగా పిశాచి ఆదరణను చెల్లదు. సమయం అయిపోయినదని పిశాచి చెలరేగినాడు. అయితే అన్ని సమయములు గడియలు మాకే. మా తండ్రివి నిమిషములున్నవి మాకే. గదిలోని వారందరూ చెడ్డవారని సాతాను అంటే మాకేమి? దాని చెడ్డ నోరు కల్పించినది కానీ మాకేమి? దాని దుండగతనము తీర్పులో కనిపించును. ఎలాగనగా దొంగ మనని శిక్షించినప్పుడు వాని దొంగతనం అంతయు కనిపించును. సాతానా, మా మంచి కార్యములన్నీ దేవదూతలు మా కుడి ప్రక్కన ఉండి వ్రాస్తారు. ఎడమ ప్రక్కన ఉన్నవారు మా రికార్డు అంతయు రాయట మాని నిదానిస్తూ అంటారు. దేవదూతలు మా తోబుట్టువులే, మా అన్నదమ్ములే, మా అక్క చెల్లెండ్రే, వారు మావారే. సాతానా, నీవు ఇంకను దుండగతనము చేస్తున్నావు. నీవు నాశనం అని తెలిసినను మానవు. మా తండ్రి మా అడ్డములను, మా బలహీనతలను, మా పాపములను పడగొట్టి వేసినాడు. తండ్రి, ఇక్కడ బోధకులు కొందరు అక్రమకారులై నరకాగ్నికి వెళ్ళుదురని మత్తయిలో వ్రాయబడి ఉన్నది. ఇది ఒక్కటే మాకు అర్థము కావటం లేదు, కానీ నీకు అర్థమగుచున్నది. అందరినీ క్షమించుము, అందరినీ రక్షించుము. నరకంలోనికి వెళ్ళనీయవద్దని ప్రార్థించుట తప్పే, ఎందుకంటే కొందరు వెళ్ళుదురని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. అయితే నాది కూడా ఒప్పు అయి ఉన్నది, ఎందుకంటే హేడెస్సులో అనేకులు మారుచున్నారు. ఈ వాక్యము నెరవేరుతుంది, నా మాట నెరవేరదు. ప్రభువా, మేము ఒక్కటే పట్టుకున్నాము. నరులారా, నరకము మీది కాదు అని వ్రాయించినాము. అదే నేను పట్టుకున్నాను. అలాగూ ప్రార్థించుట తప్పే, కానీ అడుగుడి మీకు ఇస్తానన్నావు గనుక అడుగుచున్నాము. యేసు ప్రభువా, ఎక్కడనో మహిమ లోకంలో ఉన్న నీవు పాపంలోనికి శిశువుగా వచ్చినావు కనుక చనువైపోయినాము కనుక అడుగుచున్నాము. ఎమ్మాయికి వెళ్ళిన వారితో నీవు వెళ్ళినావు. వారు నీతోనూ నీవు వారితోనూ నడిచినట్లు నీవు మాతో కూడా మేము నీతో ఉన్నాము, నడుస్తున్నాము. ఓ సాతానా, నేను నరకాగ్ని గుమ్మము వరకు వెళ్ళినా అక్కడ నున్న గొర్రెపిల్లను భుజము మీద వేసుకున్నట్లు నన్ను భుజము మీద వేసుకొని నా ప్రభువు తన సింహాసనము మీద కూర్చుండబెట్టుట నీకేమి ఉన్నది? ఓ సాతానా, ఎట్టివారినైనా ఏ స్థలమన్నైనా పట్టి రక్షించుటకై పాటలందు తండ్రికి మంగళనగా కొందరు ఆకలి వల్ల గడియారము తట్టు చూచుచున్నారు, ఆకలి వల్ల కొందరు బిడ్డలు అలసి ఉన్నారు. అయితే మాత్రము ప్రభువా, కాలము నీ చేతిలో ఉన్నది. నేను ఏర్పాటు బిడ్డను, నీ కుమారుడును గనక అడుగుచున్నాను. నన్ను కొడతావా? కొట్టవు. ఇటు ప్రార్థన చేయుటయే మంచము మీద లేవకుండా పండుకున్నాను. అక్షయ దేహము దాల్చితి, నీవు లక్ష్యము పెట్టకుమి. భయపడకండి, ఏనుగు చచ్చిన
బ్రతికినా వెయ్యే. త్రియేక దేవుడవైన ఓ ప్రభువా, నీకు అనేక వందనములు. నీవు మా తండ్రివి. మేమెన్నిసార్లు పడినా, నిన్నెన్ని అడిగినా నీవు కోపపడవు. పరమ భక్తులైన వారు పడిపోతే నీవు కోపపడలేదు కనుక త్రియేక దేవా నీకు స్తోత్రములు. త్వరగా వస్తున్నానని చెప్పుచున్నావు, త్వరగా సిద్ధపడనని చెప్పుచున్నావు. త్వరగా సిద్ధపడే కృప కొరకు మా గలిలయ యేసు ప్రభువా, నీ నామమును వేడుకొనుచున్నాము. ఆమేన్. మరణాత. సైతాను ఎదిరించి స్తోత్రములు, ప్రార్థనలు, దైవస్థుతులు, ఎదిరింపులు, కీర్తనలు, గమనికలు, ప్రార్థనలు. దేవా, సాతానును అతని అనుచరులను అతని దూతలను నిలువబెట్టి మీకు నేను ఏ మేలు చేయలేదా అని అడుగుము. దేవా, యుద్ధ భటుల వలె మేము ప్రతిదినము సాతానును ఎదిరించేటట్లు మాకు తెగింపు అనుగ్రహించుము. దేవా, సాతాను ఎన్ని మాయలైనా చేయను కానీ అతని తంత్రోపాయంలో మేము ఎరుగని వారము కాము అనియు శరీర నేత్రములకు కనబడని యుద్ధోపకరణములు మా ప్రభు ఇచ్చినవి మా యొద్దనే ఉన్నవని తలంచుకొని ఆత్మీయ యుద్ధము సాగించుకునేటట్లు ముందడుగు వేయి కృప దయచేయము. ఓ దేవా, సాతానును అతని సైన్యములకు క్రీస్తు ప్రభు వలన ఓడింపబడిన వారు గనుక వారు మమ్మలను ఏమి చేయగలరు అని మేము అనుకొని ప్రభు యొక్క విజయ బలము మీద ఆనుకొని వాటిని మా పాదముల క్రింద వేసి త్రొక్కేటట్లు మాకు శౌర్యము దయచేయము. ఓ దేవా, మేము సాతానుని ఎదిరించే కొలది అతడు చెలరేగునని మాకు తెలియను. ఆయనను అతని బెదిరింపులు మేము చేసే ఎదిరింపుల ఎదుట ఏ మూల అని నమ్మి అతడు చెలరేగిన దానికంటే మేము ఎక్కువ చెలరేగుట మాకు పౌరుషము దయచేయము. ప్రభువా, ఈ సమయంలో నీవు మా దగ్గర ఉంటే బైబిల్లో వారికి విరోధముగా ఎన్ని వాక్యములు ఉన్నావో, ఎన్ని కథలు ఉన్నావో అవన్నీ వాని మీద పడేటట్లు విసిరివేయము. ఈ విధముగా మాకు యుద్ధములో సహాయము చేయము. మా ప్రభువా, ఎఫెసీ 6వ అధ్యాయంలో వ్రాయబడిన ఆయుధములు అన్నీ మాకు ధరింపజేసి ఈ యుద్ధంలో ఆకాశము వరకు వెళ్ళి ఎగిరే జెండాను మాకు దయచేయము. యేసు ప్రభువా, నీవు శిలువ మ్రాను మీద ఉండి సాతానుకు అనేక ఘట సర్పము యొక్క తలను చితక కొట్టినావు. అయినను వాడు తోకను ఆడించినను మేము భయపడకుండానట్లు మాకు నిర్భయ హృదయము దయచేయము. క్రీస్తు ప్రభువా, ఎప్పటికైనా సాతానుకు వాని దూతలకు అనుచరులకు నరకాగ్ని తప్పదు అని వ్రాయబడిన వాక్యము వారికి నోటీసు బల్ల దగ్గర కనబడేటట్లు చేయము. ఈ ప్రకారము వాడిని యుద్ధంలో నిరుత్సాహపరచుము. యేసు ప్రభువా, మమ్మను శోధించుటకు వానికి సెలవున్నదని సైతాను అనుకొనుచున్నాడు. లోకంలో ఉండే మనుషులందరూ నీకు అర్చి పెట్టుకుంటే ఒక్క నిమిషంలో నీవు వానిని బంధిస్తావు. కానీ అందరూ సమకూడరు కనుక వారి ప్రతినిధులుగా మేము వేడుకొనుచున్నాము. దేవా, సాతాను యొక్క స్వాతంత్రము తీసివేయము. మా పక్షముగా సాతానును బంధించి వేయము. దేవా, 6000 సంవత్సరముల నుండి సాతాను ఎంతమందిని పడవేసినాడో, ఎంతమందితో పాపము చేయించి చంపించినాడో, ఎంతమంది భక్తులను హతము చేసెనో ఈ 3 గుంపులను నీ పాదముల దగ్గర పెట్టుచు అడుగుచున్నాము. ప్రభువా, చీకటి అనేది పిశాచి పని. దాని వలన మాకు ఏ కీడును కలుగనీయకుము. ప్రభువా, సాతానును బట్టి సమయమును కానీ వస్తువులను కానీ వ్యర్థము చేసుకొనకుండా మమ్మను కాపాడము. దైవస్థుతి. పరిశోధనకు ఈ క్రింది దైవస్థుతి చెప్పితే సాతాను సహించలేక పారిపోను. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ జయము, అపవాది క్రియలకు సర్వనాశనము అనినవాడు అడుగునకు పోవును. ప్రభు యేసు రక్తము అంటే సాతాను సహించలేక పారిపోవును. ఎదిరింపులు. ఓ సాతానా, మానవుడు పాపము చేస్తే అతడు మారుమనసు పొందుటకు గడువున్నది. అయితే చివరి మాత్రము తీర్పు ఉన్నది. కానీ నీకైతే ఇప్పుడే తీర్పు. మ్యాన్ విల్ బీ కండెమ్డ్ ఆన్ ద లాస్ట్ డే, బట్ యు ఆర్ కండెమ్డ్ ఆల్రెడీ. ఓ సాతానా, పాపము నీ వలనే వచ్చినది. 1000 ఏండ్ల పరిపాలనలో పిశాచి దెయ్యములు పాపములు ఉండవు, కానీ నైజ పాపము మాత్రము ఉంటుంది. ఆ నైజ పాపము గొప్ప అంతస్తునకు రానియదు కనుక దానిని ఇప్పుడే తొలగించుకొనవలెను. ఓ సాతానా, నీవు మమ్మను రోజు బాధిస్తున్నావు కనుక ఈ సూత్రములు ఎత్తి నిన్ను మేము రోజు సాధిస్తాము. ఈ సూత్రముల ద్వారా నిన్ను ఎదిరించి భయపెట్టుచున్నాము. కీర్తనలు. సాతాను కానీ దాని యొక్క సైన్యము కానీ కనబడితే భయపడినప్పుడు ఉన్నపాటున వచ్చుచున్నాను, నన్ను దయగను అని చరణము పాడవలెను. నీ వాగ్దత్తము నమ్మి నీపై భారము పెట్టి జీవ మార్గము కంటిని.
అనుచరణము పాడవలెను. చీకటి కనిపిస్తే దరిలేని ఆనంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను అనుచరణము పాడవలెను. గమనికలు, జయించే పని మీద సాతాను పేరు ఎత్తవచ్చును. జయించినప్పుడే ప్రభు సాతానా నా వెనుకకు పొమ్ము అని అనెను. 2 సిలువలు. మనము మన పాపములను ప్రభు మీద వేయుట ఎందుకనగా అవి పరిహరింపబడి మన మీద లేకుండా చేసుకొనుటకే. మన పాపములు సాతాను మీద వేయుట ఎందుకనగా వాని మీద అవి ఉండుటకే. పాపపు తలంపులు వస్తే అవి నావి కావు, సాతాను తెచ్చి అంటించినవి అని అనుకొని మనము, ఓ సాతానా, ఈ పాపపు తలంపులు నావి కావు, నీవే గనుక నీ ముఖము మీద వేసి కొట్టుచున్నాను అని అనవలెను. సైతానుడు లొంగదీయుట. స్తుతి కీర్తనలు, వాక్యపఠన పై రెండింటికి లొంగకపోతే ప్రార్థనలు చేయవలెను. ఇంకనూ సైతాను జయించలేకపోతే మరి ఒకరికి పిలిచి వారితో ప్రార్థన చేయించవలెను. మరియు ప్రకటనలోని స్తుతి వచనములు చదవవలెను. సైతానుని ఎదిరించుటకు ముఖ్య సూత్రములు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7. సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక ద్రొక్కించును. రోమా 16:20. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. 1 యోహాను 3:8. నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. మార్కు 16:17. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. 1 యోహాను 3:8. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ఇది వాక్యాధారము. గేటు వద్ద దేవదూతలు ఘాటు ఉన్నది, అది దాటి దెయ్యాల గుంపు రాలేకున్నది. కావలిగల విశ్వాసి కలతపడకుమి, కావలిగల విశ్వాసి కలతపడకుమి, కావలిగల విశ్వాసి కలతపడకుమి, మదిని కలతపడకుమి. దెయ్యముల గుంపునకు బదులు చోరుల గుంపు, హంతకుల గుంపు, మృగాల గుంపు, పైనుండి పిడుగు, ప్రవాహంబుల, భూకంపాలి, హాని ఏమియు, పాపమేమైనా, పగవారి గుంపు, విషజీవుల గుంపు అని పాడుకొనవలెను. పై ఎదిరింపులు ఎదిరిస్తే మీరు ఏమీ భయపడనక్కర్లేదు. యేసు నామమున విజయము. మార్కు 5:1-20. 1 యోహాను 3:8. సిలువను గూర్చి పాడవలెను. యాకోబు 4:7. సిలువ ధ్యానము చేయవలెను. బోధకుడు వాక్యము చదువుచు దెయ్యము పట్టిన వానిచే 7 సార్లు చెప్పించవలెను. యెషయా 6:. బోధకుడు 7 సార్లు చదవవలెను. దెయ్యము పట్టిన వారితో 7 సార్లు తిరిగి చెప్పించవలెను. ప్రకటన 4:8. 3వ పంక్తి నుండి చదవవలెను. 7 సార్లు తిరిగి చెప్పించవలెను. సాతానుని ఎదిరించు రెఫరెన్స్లు. సాతానుకు గురించిన వాక్యములు. ఆదికాండం 3:1-1. పాము వలె మొదటి నరులను మోసగించెను. 3:4. హవ్వతో అబద్ధమాడెను. 3:14. శాపము పొందెను. ద్వితీయోపదేశకాండం 6:13-16. 8:3. క్రీస్తు ప్రభువు వనవాస సమయమున సాతానును జయించుటకు వాడిన వాక్యములు. కీర్తనలు 91:11-13. కొదమ సింహములను అణగద్రొక్కుట. 1వ దినవృత్తాంతములు 21:1. సాతాను దావీదును ప్రేరేపించెను. యోబు 1:6. 2:1. సాతాను దేవుని దగ్గరకు వచ్చుట. యోబు 2:7. సాతాను యోబును మొత్తుట. కీర్తనలు 109:6. అపవాది 28:1. దుష్టుడు. యెషయా 14:12-15. సాతాను పతనము. జకర్యా 3:1. సాతాను ఫిర్యాదిగా నిలవబడుట. జకర్యా 3:2. యెహోవా నిన్ను గద్దించును. మత్తయి 4:10. సాతానా పొమ్ము అని ప్రభువు అనుట. మత్తయి 13:19. సాతాను వాక్యం ఎత్తుకొని పోవును. మత్తయి 16:23. సాతానా నా వెనుకకు పొమ్ము. మత్తయి 25:41. సాతానుకు
నిత్యాగ్ని ఏర్పాటు. మత్తయి 4:3-11 వరకు, మార్కు 1:13, లూకా సువార్త 4:1-13 సాతాను ప్రభువును శోధించుట. మార్కు 8:33 సాతాను నా వెనుకకు పొమ్ము. లూకా 10:18 సాతాను మెరుపు వలె పడుట. లూకా 10:19 శత్రు బలవంతుడి మీద అధికారము. లూకా 22:3 యోహాను 13:2 ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించుట. లూకా 22:31 శిష్యులను జల్లించుటకు కోరుకొనెను. 1 రాజులు 22:22 యోహాను 8:44 అబద్ధమునకు జనకుడు. యోహాను 14:30 సాతాను ఈ లోకాధికారి. అపోస్తల కార్యములు 5:3 అననీయ హృదయంలో ప్రవేశించుట. అపోస్తల కార్యములు 26:18 సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరుగుట. రోమా 16:20 దేవుడు సాతానును కాళ్ళ క్రింద చితక త్రొక్కించును. 2 కొరింథీ 5:5 సాతానును అప్పగించుట. 2 కొరింథీ 2:11 సాతాను మోసపరచకుండా క్షమించుట. 2 కొరింథీ 4:4 సువార్త విషయంలో గ్రుడ్డితనము కలిగించెను. 2 కొరింథీ 11:14 సాతాను వెలుగుదూత వేషము ధరించెను. 2 కొరింథీ 12:7 ముల్లు సాతాను దూత. ఎఫెసీ 2:2 వాయుమండల అధిపతి. ఎఫెసీ 4:27 అపవాదికి చోటియొకటి. ఎఫెసీ 6:11 అపవాది తంత్రములను ఎదిరించుట. ఎఫెసీ 6:16 దుష్టుని అగ్ని బాణములను ఆర్పవలెను. కొలసీ 2:15 హెబ్రీ 2:14-15 ప్రభు మరణము ద్వారా సాతానును జయించెను. 1 తెస్సలోనిక 2:18 సాతాను పౌలును అభ్యంతరపరచెను. 2 తెస్సలోనిక 2:9 ప్రకటన 16:14 సూచక క్రియలు చేయును. 1 తిమోతి 1:20 పౌలు వారిని సాతానుకు అప్పగించెను. 1 తిమోతి 3:6 అపవాదికి కలిగిన శిక్ష. 1 తిమోతి 5:15 త్రోవ నుండి తొలగి సాతానుని వెంబడించెను. 2 తిమోతి 2:24-26 వరకు సాతాను ఇష్టం నెరవేర్చుటకు చెరపట్టబడిన వారు. హెబ్రీ 2:14 అపవాదిని ప్రభు మరణము ద్వారా నశింపచేయును. యాకోబు 4:7 అపవాదిని ఎదిరించిన పారిపోవును. 1 పేతురు 5:8 అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచుండును. 2 పేతురు 2:4 యూదా 6వ వచనము పాతాళ మందలి బిలములో నుండి 1 యోహాను 3:8 అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. యూదా 9వ వచనము ప్రభు నిన్ను గద్దించును. ప్రకటన 9:11 పాతాళపు దూత. ప్రకటన 12:9 ఘట సర్పము పడద్రోయబడెను. ప్రకటన 12:12 సమయము కొంచెమని క్రోధము కలవాడాయెను. ప్రకటన 16:13 ఘట సర్పము నోటి నుండి అపవిత్రాత్మలు వచ్చుట. ప్రకటన 20:2 1000 చెర. ప్రకటన 20:10 అగ్నిగుండంలో వేయబడిన దెయ్యములను వెళ్ళగొట్టుటకు ప్రభువే అధికారం ఇచ్చెను. మత్తయి 10:1 మార్కు 16:17 లూకా 9:1 అపోస్తల కార్యములు 16:18 19వ అధ్యాయం 12వ వచనం విశ్వాసులు సాతానుని ఎదిరింపవలెను. రోమా 16:20 2 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం 11వ అధ్యాయం 3వ వచనం ఎఫెసీ 4:27 6వ అధ్యాయం 16వ వచనం 2 తిమోతి 2వ అధ్యాయం 26వ వచనం యాకోబు 4:7 1 పేతురు 5:8 1 యోహాను 2:13 దుష్టుడైన సాతాను లక్షణములు. యోబు 1:6 మత్తయి 4వ అధ్యాయం 5-6 అహంకారం. యోబు 1 అధ్యాయం 9వ వచనం 2వ అధ్యాయం 4వ వచనం ద్వేషించువాడు అపకార బుద్ధి కలవాడు. 1 తిమోతి 3:6 గర్విష్ఠుడు. ఎఫెసీ 2:2 6:12 దుష్ట శక్తి. 1 యోహాను 2:13 దుష్టుడు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం 2 కొరింథీ 11:3 కుయుక్తి అపజయము కలవాడు. 2 కొరింథీ
11:14, ఎఫెసీ 6:11, వంచకుడు 1 పేతురు 5:8, క్రూరుడు సాతాను ఈ క్రింది వాటితో సరిపోల్చబడెను. కీర్తనలు 91:3, వేటగాడు మత్తయి 13:4, పక్షి మత్తయి 13:25, గురుగులు విత్తువాడు యోహాను 10:12, తోడేలు 1 పేతురు 5:8, గర్జించు సింహము ప్రకటన 12:9, ఘటసర్పము సాతానుకు నిత్యమైన అపజయము, విశ్వాసికి నిత్యమైన జయము. యేసుక్రీస్తు ప్రభువు స్వయముగా దెయ్యములను వెళ్ళగొట్టెను. మార్కు 5వ అధ్యాయం, యెషయా 53వ అధ్యాయం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అతడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటనే ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. 1 పేతురు 2వ అధ్యాయం 21-23. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద వేసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీయుల్లో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరువబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తీయన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. సంఖ్యాకాండం 21:6-9. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. యాకోబు 4:7. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలెనని కోరుచున్నాము. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. వివరము: ఇత్తడి సర్పము సైతానుకు గుర్తు. ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు సైతాను కూడా ఆయన శిలువ క్రింద, అనగా ఆయన పాదముల క్రింద శిలువ వేయబడెను కనుక సైతానుకు చాలా బాధ. ప్రభువునకు కలిగిన బాధ పునరుత్థానముతో తీరిపోయెను, కానీ సైతానుకు కలిగిన బాధ అంత్యదినము వరకు ఉండును. నడుము విరగొట్టబడిన సర్పము ఎవరిని ఏమీ చేయనేరదు, కానీ తోక ఆడించుచుండును. దానిని చూచి పిల్లలు భయపడుదురు, కానీ పెద్దవారు భయపడరు. సైతాను అట్టి సర్పము వంటిదై ఉన్నది, అయినప్పటికీ ప్రజలను భయపెట్టుచున్నది, కానీ భయపడని ఎడల అది ఏమీ చేయజాలదు. క్రీస్తు ప్రభు దాని నడుమును విరగొట్టెను. హవ్వ వద్దకు సైతాను సర్పరూపమున వెళ్ళి మోసము చేసెను కదా. అందుచేత సాతాను అను సర్పము క్రీస్తు ప్రభు శిలువ సమయంలో సిలువ వేయబడెను. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఏమున్నదో వినండి. ఇశ్రాయేలీయులు పాపము చేయుటను బట్టి తాపకరమైన సర్పములు కరిచినందున వారిలో అనేక మంది చనిపోయిరి. ఇంతలో మోషే ఇత్తడి సర్పము ఒకటి చేసి స్తంభమునకు అంటకొట్టెను. పాపము ఒప్పుకొనిన వారు దానిని చూచి మనలను కరిచిన పాము స్తంభమునకు అంటకొట్టబడెను, అది మనలను ఏమీ చేయలేదు అని నమ్మిరి. అందుచేత వారు బాగుపడిరి. అలాగే మన పాపములు ప్రభువు మీద వేయబడినవి గనుక అవి మనలో ఇక లేవు. మనకేమీ భయము లేదని నమ్ము వారికి పాప విముక్తి కలుగును. మరియు మన చేత పాపములు చేయించిన సైతాను సిలువ వేయబడెను గనుక అది ఇక కదలలేదు. అది మాకు హాని చేయజాలదు. మా పాపములను బట్టి మాకు కలుగు రోగాదుల వలనను మాకు హాని రాదు అని అనుకొను వారికి పాప విముక్తి కలుగును. ఈ 2 సిలువలను తలంచుకొని క్రీస్తు ప్రభువును స్తుతించు వారికి మోక్షానందము కలుగును.
సైతాను శ్వాస. ప్రియులారా, మానవ సంతతి అంతటికిని ఆదాము హవ్వలు అనువారే మొదటి తండ్రులు. పొడపాము మన కాలిబొటన వ్రేలి మీద ఊదిన ఎడల ఆ విషము కాలంతటికి ఎక్కును. అలాగే సాతాను అది సర్పము మన తల్లిని మోసపుచ్చుట వలన తన విషము ఆమె చెవిలోనికి ఊదెను. అది నేటి వరకు అందరిలోనూ వచ్చినది. అందుచేతనే నరులకు పాపాలోచనలు వచ్చుచున్నవి. ఆది దంపతులు దైవాజ్ఞను మీరినందువల్ల 6 దుష్ట ఫలితములు కలిగెను. భార్య పాపము చేసి అది తన భర్తకు అంటించెను. దేవుడు తమ దిగంబరత్వమును చూచునని వారు సిగ్గుపడిరి కనుకనే ఆకులను వస్త్రములుగా వాడుకొనిరి. దేవుడు శిక్షించునని భయపడిరి. ఒకరి మీద ఒకరు చాడి చెప్పిరి. దేవుడు మమ్మను క్షమించునని ఆయన కటాక్షము మీద ఆధారపడక చెట్టు మీద ఆధారపడి దాని చాటున దాగిరి. కాపాడువాడు దేవుడే కాని చెట్టు కాదు కదా. నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కోసి నాకు ఇయ్యగా నేను తింటిని అని పురుషుడు దేవునితో చెప్పెను. పురుషుడు తన తప్పును ఒప్పుకొన్నాడు, కానీ నీవు నాకిచ్చిన స్త్రీ అనుట వలన దేవుని మీద నేరము మోపుచున్నాడు. పురుషుడు స్త్రీ మీదను దేవుని మీదను అనగా ఇద్దరి మీదను నేరము మోపెను. స్త్రీ కూడా తన తప్పును ఒప్పుకొనెను, కానీ సర్పము మీద నేరము మోపెను. సర్పము మీద నేరము మోపట సబబుగానే ఉన్నది, కానీ దేవుని మీద నేరము మోపట గొప్ప పాపమై ఉన్నది. దేవుడు పురుషునికి స్త్రీని ఇచ్చుట నేరమైనదా? ఇదేమి చిత్రము! పాపము చేయించుటకు దేవుడు స్త్రీని ఇచ్చెనా? సహాయము చేయుటకే ఇచ్చెను. పాప ఫలితములు వరుసగా చెప్పుచున్నాను. అంటించుట, దిగంబరత్వము, భయము, చాడి, వృక్షము, నాశ్రయించుట, దేవునిపై నేరము మోపుట, ఈ 6 నేటి వరకు మనుషులందరిలోనికి వచ్చి ఉన్నవి. క్రీస్తు ప్రభు శిలువ మ్రాను మీద మన పాపములు మన మీద లేకుండా తన మీద వేసుకొనెను. అయినను మనము వాటిని జ్ఞాపకము చేసుకొనుట వలన వాటిని తెచ్చిపెట్టుకొనుచున్నాము. భయపడుట వలన వాటిని తెచ్చిపెట్టుకొనుచున్నాము. మనలో పాపములుండుట నేరమే, కానీ అది ఇతరులకు అంటించుట మరింత గొప్ప నేరము. మనము సిగ్గుపడుట పాపము వలననే కలిగినది. వారు ఆకులను బట్టలుగా వాడుకొన్నారు. ఇవి పాపమును కప్పివేయుటకు లేక పరిహరించుకొనుటకు మానవులు చేయు స్వంత క్రియలకు గుర్తులై ఉన్నవి. స్వంత క్రియల వలన మనకు మేలు కలుగదు, కానీ ప్రభు మన నిమిత్తమై చేసిన క్రియల వలన మనకు మేలు కలుగును. మన నీతి క్రియలు మాసిన గుడ్డల వలె ఉన్నవి అని యెషయా చెప్పుచున్నాడు. తమ్మును ఎవరునూ గద్దింపకముందే పాపము చేయువారు భయపడుదురు. వారి మనస్సాక్షియే వారిని గద్దించును. మనుషులు అభివృద్ధిలోనికి రాకపోవటకు భయమే కారణమని కొందరు శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు. మనుషులు నేరము చెప్పినప్పుడు తమది అంత గొప్ప నేరము కాదు అనియు ఇతరులది గొప్ప నేరమనియు రుజువుపరచుటకై ఇతరుల మీద నేరము మోపుచున్నారు. కష్టకాలం మందు దేవుని ఆశ్రయించుట వలన ఆ కష్టము తీరును, మరియు భయము సిగ్గు పోవును. కానీ చెట్టును ఆశ్రయించుట వలన అవి పోవు కదా. మొదట దేవుని ఆశ్రయించుట మాని మనుషులను మరియు వస్తువులను ఆశ్రయించుట వలన మేలు కలుగదు. నేరము చేసిన వాడు మానవుడు, దానికి కారకుడును అతడే. పాపమునకు కారకుడు కానటువంటి దేవుని మీద నేరము మోపుట దైవ ద్రోహమై ఉన్నది. అన్ని పాపములు ఎప్పటికైనా వదిలిపోవచ్చును, కానీ నైజ పాపము వదిలిపెట్టదు. పుండు మానినను మచ్చ మానదు అను ఒక లోకోక్తి కలదు. సైతాను క్రియలకు వ్యతిరేకమైన పని. స్త్రీ వలన మానవ సంతతికి పాపం వచ్చెను. దేవుడు మరియమ్మ అను ఒక స్త్రీలో నుండి ఆ పాపమును పరిహరింపగల రక్షకుని రప్పించెను. దెబ్బకు దెబ్బ. ఇది చూచుట వలన సైతానుకు బాధ, సిగ్గు కలుగక మానదు. కనుక సాతాను గుండెలో రాయి పడినది. ఆదాము అను పురుషుడు కూడా పాపములో పడిను. స్త్రీకి ఆదరణగా క్రీస్తు ప్రభు స్త్రీ వలన జన్మించెను కనుక స్త్రీలందరూ సంతోషించవలసినది. పురుషులకు ఆదరణగా క్రీస్తు ప్రభు పురుష రూపముతో జన్మించెను కనుక పురుషులందరూ సంతోషించవలసినదే. ఆదిలో స్త్రీ పురుషులను జన్మమును కలుగజేసిన దేవుడు ఇప్పుడు ఆ స్త్రీ పురుషులకు రక్షణ అను జన్మమును అనగా నూతన సృష్టిని కలుగజేసెను. దేవుని విజ్ఞానము ఎదుట సైతానుని జ్ఞానము ఏమీ పనికి వచ్చినది. చదువులందరూ ఈ గొప్ప విషయము తెలుసుకొని బలపడవలెను. ఘర్షణ. పురుషులు, స్త్రీలారా, మీ వలనే కదా మీకును మాకును గొప్ప
కుమ్మరము వచ్చినది స్త్రీలు. స్త్రీ చెప్పిన మాట పురుషుడు ఎందుకు వినవలేను? పురుషునిది నేరము కాదా? నిషేధ వృక్ష ఫలము తినకూడదని దేవుడు పురుషునికి చెప్పలేదా? పురుషులు. స్త్రీ పండ్లు తెచ్చి ఉండని ఎడల పురుషుడు తినునా? స్త్రీలు. స్త్రీ పండ్లు తెచ్చి ఇచ్చినప్పుడు దేవుడు తినవద్దన్న పండ్లు ఎందుకు తెచ్చినావని పురుషుడు ఎందుకు అడగలేదు? పురుషులు. దేవుడు స్త్రీని పురుషునిగా సహాయకునిగా ఇచ్చెను కనుక నా సహాయార్థమైన స్త్రీ పండ్లు తెచ్చినదనుకొని అడగలేదు. స్త్రీలు. నేడు భోజన సమయమందు భార్యలు క్రొత్త కూర వండించినప్పుడు ఇదెక్కడిది, ఇదేమి కూర అని పురుషులు అడుగుటలేదా? ఆ పురుషుడు ఎందుకు అడగలేదు? సమాధానకర్త. ఇప్పుడు సమాధానకర్త అయిన క్రీస్తు ప్రభువు వచ్చి సమాధానము చెప్పును. మీరిద్దరూ వాదించుకునట వలన ఏమి ప్రయోజనము? స్త్రీల పక్షముగాను పురుషుల పక్షముగాను ఉండేవారు ఎవరునూ లేరు కనుక నేను వచ్చినాను. స్త్రీలలో నుండి జన్మించుట వలన స్త్రీల పక్షముగాను పురుష రూపముగా జన్మించుట వలన పురుషుల రూపం పక్షముగాను నేను ఈ లోకమునకు వచ్చినాను. సమాధానముగా ఉండండి, వాదించకండి, పోట్లాడకండి. వివాహ కాలమందు నేను ఇద్దరిని సమముగానే దీవించినాను. దేవుడు జతపరిచిన వారిని నరుడు విడదీయకూడదు. మీరు గ్రంథములో చదువుకొని ఉన్నారు. మీ ఘర్షణ బట్టి చూడగా మీరు ఒకరిలో నుండి ఒకరు విడిపోయినట్లు కనబడుచున్నది కదా అని ప్రభువు చెప్పినట్లు ఉన్నది. సిలువ తలంపు. మ్రాను దగ్గరకు వెళ్ళి దాగుకొనట వలన మ్రాను శరణు చొచ్చినట్లు కదా. కాబట్టి దానికి వ్యతిరేకమైన కార్యం ఒకటి చేసి తిని, అదేమనగా సిలువ మ్రాను పైన వ్రేలాడి మీ విముక్తి కొరకు నా రక్తమును ధారపోసి తిని కనుక చెట్టు వద్ద కాక నా సిలువ యొద్ద దాగుకొనండి, అప్పుడు మీకు హాని రాదు అని ప్రభు చెప్పినట్లు ఉన్నది. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద వేసుకొనెను. 1 పేతురు 2:24.